ఓం శ్రీమాత్రే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఇంకా మనం ఇప్పటి వరకు నిర్విఘ్నంగా 4 ఆవరణల గురించి, శ్రీచక్రంలోని 4 ఆవరణల యొక్క వివరణ, సాధన రెండింటినీ చేసుకోగలిగాం. ఇప్పుడు 4 ఆవరణలు అయిపోయాక 5వ ఆవరణలోకి ప్రవేశిస్తున్నాం. మనం ముందుగా తెలుసుకున్నట్టు 4వ ఆవరణలో 14 త్రిభుజాలు, 14 త్రిభుజాలతో కూడిన ఒక వలయం ఉంటే అందులో 7 పైన లోకాలని, 7 కింద దిగువ లోకాలని సూచిస్తాయని, అలా మొత్తం 14 త్రిభుజాలతో కూడిన ఆకారం ఉంటుందని 4వ ఆవరణలో మనం తెలుసుకున్నాం. అలా ఇప్పుడు 5వ ఆవరణకు వచ్చినప్పుడు 5వ ఆవరణలో 6వ ఆవరణలో రెండిట్లో కూడా మనకి 10 త్రిభుజాలు ఉంటాయండి. 10 త్రికోణాలు అని అనుకుంటే 10 త్రికోణాలతో ఉన్నప్పుడు ఒకటి బాహ్యావరణ, ఒకటి అంతఃఆవరణ కింద తీసుకుంటారు. ఇప్పుడు మనం పంచమావరణ తీసుకుంటున్నాం కాబట్టి పంచమావరణ బాహ్యావరణ కింద పరిగణిస్తారన్నమాట. సో ఇక్కడ మొత్తం 10 త్రికోణాలతో కూడిన వలయాకారం ఉంటుంది. వలయం అని ఎందుకు అంటున్నామంటే ఏది ఓపెన్ గా ఉండదండి. త్రికోణాలు ఉన్నప్పటికీ కూడా క్లోజ్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఓపెన్ స్ట్రక్చర్ కాదు కాబట్టి వలయం అని వాడాను. అది వాడచ్చో లేదో మరి నాకు తెలియదు. సో అలాగా మొత్తం 10 త్రికోణాలతో మనకి ప్రతి సంఖ్య కూడా ఒక శుభసూచకమే అని అనుకుంటూ వచ్చాము 8 సంఖ్య గురించి తెలుసుకున్నప్పుడు. కానీ అలా ఇక్కడ 10 అని అనుకున్నప్పుడు దశావతారాలు మనకు అందరికీ తెలిసిన విషయం ఒకటైతే, ఇంకొకటి తత్వపరంగా మనం ఆలోచించాలి అంటే శూన్య స్థితి నుంచి ఏకత్వాన్ని అర్థం చేసుకోవడం. అంటే ఇప్పటి వరకు 2 ఉన్నాయి, ఒక శక్తి మనకి తెలియంది వేరే ఏదో ఉంది, మనం వేరు ఆ శక్తి వేరు అన్న భ్రమలో ఎలా అయితే ఉన్నామో దాని నుండి అద్వైత భావనకి రాగలగటం. 1 0 2 తీసుకుంటే 0 అనేది శూన్యస్థితి. ఈ ప్రాపంచిక విషయాలన్నిట్లో మనం ఈ చక్రంలో తిరుగుతూ ఉన్నాము అని అనుకుంటే అక్కడి నుంచి వెళ్తూ ఏకత్వం అసలైనది ఏంటి అన్న తత్వాన్ని నిజంగా అర్థం చేసుకునే పరిస్థితికి రాగలగడం 10 సంఖ్యని సూచిస్తుంది అని మనం అలా కూడా మనం మీనింగ్ తీసుకోవచ్చండి. అది నిజమైన మీనింగ్ 10 అంటే ఇక్కడ అదే అని కాదు. ప్రతి సంఖ్య, ఎందుకంటే శ్రీచక్రం ఈ ప్రపంచాన్ని, సృష్టిని సూచిస్తుంది, మన శరీరాన్ని సూచిస్తుంది అన్నప్పుడు శ్రీచక్రం ఏర్పడడానికి ఇన్ని ఆవరణలలో ఉండడానికి కూడా గూఢార్థం ఉంటుంది కదా. ఏ అర్థం, ఏ కారణం లేకుండా ఏది జరగదు. సో శ్రీచక్రం ఇన్ని ఆవరణలతో ఇన్ని సంఖ్యల్ని సూచిస్తూ మనని ఎందుకు ముందుకు తీసుకువెళ్తుంది అని అనుకున్నప్పుడు అక్కడ ఇలాంటి ఒక తత్వపరమైన అర్థాన్ని కూడా మనం పరిగణించచ్చేమో అన్న ఉద్దేశంతో జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అలా మనం 10 అన్న సంఖ్యకి ఒక వివరణ, ఒక చిన్న వివరణ అర్థం అలా తీసుకోవచ్చు. శూన్య స్థితి నుంచి ఇప్పటి వరకు అంటే శివుడు, శూన్యము శివుడు అని అనుకుంటే మనమే శివరూపం అని మన మానవ రూపమే అని మొదట్లోనే చెప్పుకున్నాం ఫస్ట్ క్లాసెస్ లోనే. సో అలా తీసుకున్నా కూడా శివుడు శక్తిని చేరడం అనమాట. శివశక్తుల కలయికే కదా మనం చెప్పుకుంటున్న శ్రీచక్రం కూడా. కాబట్టి శూన్య స్థితిలో ఉన్న, లేకపోతే ఈ కాల గమనంలో కాలచక్రంలో ఉన్న కాలుడు శివుడు కాబట్టి ఆ కాలచక్ర గమన స్థితి నుంచి ఏకత్వ స్థితికి, శక్తి స్థితికి చేరగలగటం, అందుకోగలగటం, తెలుసుకోగలగటం అనే దాన్ని సూచిస్తుంది ఈ 10 సంఖ్య అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు 0 నుండి 9 వరకు ఉన్నవి అంకెలు, ఒక్కొక్క అంకె మాత్రమే ఉంది. ఇది వచ్చేసరికి సంఖ్యగా మారింది. సో ఇప్పటి వరకు ఉన్న స్థితి వేరు, ఇక్కడి నుంచి వచ్చే స్థితి వేరు అని చూపించడానికి కూడా ఇది ఒక సింబల్ అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం 4 ఆవరణల గురించి అర్థం చేసుకునే క్రమంలో మనకి బోధపడిన విషయం ఏమిటి అంటే, మనం ఈ ప్రయాణం సాగిస్తున్నప్పుడు మన ప్రయాణం సజావుగా సక్రమంగా సాగాలి అంటే మనలో ఎటువంటి ప్రవర్తనలో కావచ్చు, మన భావనల్లో కావచ్చు, మన ఆలోచనల్లో కావచ్చు ఎటువంటి మార్పు రావాలి, ఎటువంటి మార్పు చేయగలిగితే మనం ఈ ప్రయాణాన్ని ఏ కష్టం తెలియకుండా చేయగలుగుతాం. ఇవే తెలుసుకుంటూ వచ్చాం ముందు 3 ఆవరణల్లో కూడా. తర్వాత 4వ ఆవరణకు వచ్చేసరికి ఏమర్థమైంది మనకి, ఎప్పుడైతే మన ఆలోచన స్థితిని, మన బుద్ధిని ఈ విధంగా మలుచుకొని మనం ప్రయాణించగలుగుతున్నాము, అప్పుడు ఒక సాధకుని యొక్క స్థాయి స్థితి ఎలా ఉంటుంది, ప్రతి చోట కూడా శక్తి ఏ ఏ రూపాల్లో తనకి అండగా ఉంటుంది ఈ ప్రయాణంలో అనేది మనం 4వ ఆవరణలో అర్థం చేసుకున్నాం. సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, ఇలా రకరకాల నామాల ద్వారా అర్థం చేసుకుంటూ ఆ శక్తి రూపాన్ని ఎలా తోడ్పడుతుందో మనకు అడుగడుగున. సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని, సంప్రదాయ యోగిని అన్న నామాల ద్వారా
ఎప్పుడు ఇచ్చే గుణం. ఇవ్వడం అంటే ఎవరికో మనం ఏదో దానం చేసేసాం అన్నది కాకుండా మన దగ్గర ఉన్నది పంచుకోగలిగాం అన్న ఆలోచనని మాత్రమే మనం నిలుపుకోగలగాలి. కాబట్టి అటువంటిది మనకి సౌభాగ్యప్రదమైనదన్నమాట. సర్వ సౌభాగ్యదాయక చక్రస్వామిని, అలాగే సంప్రదాయ యోగిని. ఎటువంటి సంప్రదాయాలను పాటిస్తూ మనం ఈ ఆచరణలన్నీ చేస్తున్నామో లేదా ఈ సాధన కోసం ప్రయత్నిస్తున్నామో, ఈ ప్రయాణంలో మనం గమిస్తున్నాము, అటువంటి సంప్రదాయాల వల్ల కలగాల్సిన శక్తి కేవలం మనకు మాత్రమే, మన అంటే నాకు మాత్రమే పరిమితం కాకుండా ఇక్కడ ఉన్న అందరిలో ఉన్న నాకు, నాలో ఉన్న నాకు కాకుండా అందరిలో ఉన్న నాకు కూడా ఆ శక్తి అందేటట్టుగా మనం ప్రార్థించగలిగే స్థితి సంప్రదాయ యోగిని. అందరిలో ఉన్న నాకు అని ఎందుకు అనుకుంటున్నాము? మనం మొదటి నుంచి అనుకుంటున్నది ప్రతి మనిషిలోనూ ఉన్న శక్తి, ప్రతి జీవి, ప్రతి జీవరాశి, ప్రతి ప్రాణిలో ఉన్న శక్తి ఒకటే. దాన్ని మనం చూస్తున్న దృష్టి కోణం మారడం వల్ల మనకి ఇటువంటి సమస్యలు, ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటున్నాం. కాబట్టి మనం చేస్తున్న సంప్రదాయం ఏదైతే ఉందో, అనుసరిస్తున్న సంప్రదాయం, కొందరు మనం చెప్పుకున్నట్టు శ్రీచక్ర ఉపాసన చేయొచ్చు, కొంతమంది వేరే వేరే సాధనలు చేయొచ్చు, కొంతమంది 108 రోజుల దీక్ష తీసుకుని ఒక సాధన చేయవచ్చు. ఇలా ఎంతో మంది మనసులో ఎన్నో రకాల ఆలోచనలతో సంకల్పం చేసుకుని ఈ సాధన అంతా చేస్తూ ముక్తి మార్గం వైపు ప్రయాణిస్తున్నారు అని అనుకుంటే, అలా ప్రయాణిస్తున్నప్పుడు కావాల్సిన శక్తి ఈ సంప్రదాయాలను పాటించడం వల్ల కేవలం ఒకరి దగ్గర ఈ ఒక్క శరీరంలో ఉన్న ఆత్మకి మాత్రమే పరిమితం అవ్వకుండా అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మకి ఆ శక్తి అందేటట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ సాధన ద్వారా ముందుకు వెళ్ళగలిగేటువంటి బుద్ధి వాళ్ళలో కలిగించేటట్టు మనం ప్రార్థించగలగడం అనేది సంప్రదాయ యోగిని అన్న శక్తి మనకి ప్రసాదిస్తుంది, లేదా ఆ నామం ద్వారా అది మనకి తెలుస్తుంది అని మనం ముందు క్లాస్లో అర్థం చేసుకున్నాం. సో ఇవాళ దాని నుంచి ఇంకొక మెట్టు పైకెక్కుతున్నాం. అంటే ఇది చాలా దగ్గర స్థాయి అన్నమాట. మనకి సారూప్య, సాలోక్య, సామీప్య, అలాగే సాయుజ్య ఇలాంటి స్థితుల ద్వారానే మనం ముక్తిని సాధిస్తాం అనుకున్నప్పుడు ఒక్కొక్క స్థితిని అధిగమిస్తూ వెళ్తూ పంచమావరణ, ఆ షష్ఠావరణ ఈ రెండు కూడా మనకి సామీప్య స్థితికి దగ్గరగా ఉంటాయన్నమాట. అంటే ఎంత దగ్గరగా వెళ్ళగలిగాము వీటన్నిటిని తెలుసుకుంటూ వస్తూ ఎంత సామీప్యంగా, ఎంత సమీపంగా శక్తికి చేరగలుగుతున్నాము అనేది ఇక్కడ అర్థమయ్యేలా చేస్తాయి. అందువల్ల పంచమావరణ ఒక్కసారి నామాలను చదువుకొని మనం వివరణలోకి వెళ్దాము. శ్రీచక్ర పంచమావరణ దేవతాః సర్వసిద్ధిప్రదే, సర్వ సిద్ధిప్రదే, మహాప్రాణ ధకారం కూడా వినపడాలి. సర్వ సంపత్ప్రదే, సర్వ సిద్ధిప్రదే, సర్వ సంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వప్రియంకరి, అఘాత ప్రయోగం వినిపిస్తూ చదవాలండి. సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, లకారం లేదు, లకారం మాత్రమే. సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వ విఘ్న ఘనములో ఉండే మహాప్రాణ ఘకారం, సర్వ విఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వ సౌభాగ్యదాయని, సర్వ సౌభాగ్యదాయిని, సర్వార్థ సాధక చక్రస్వామిని, సర్వార్థ సాధక చక్రస్వామిని, కులోత్తీర్ణ యోగిని, కులోత్తీర్ణ యోగిని. ఇవి నామాలు. ఇంకొకసారి మళ్ళీ వరుసగా చదువుతాను. సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్థ సాధక చక్రస్వామిని, కులోత్తీర్ణ యోగిని. ఇవి పంచమావరణలోని దేవతానామాలు. ఒకటి ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే మనకి మొదటి నామమే చూసినట్లయితే సర్వ సిద్ధిప్రదే అని ఉందండి. మనకి ఆల్రెడీ మనం 3వ ఆవరణ చూసినప్పుడు కూడా ద్వితీయ ఆవరణలో, ప్రథమావరణలో అన్ని చోట్ల కూడా సిద్ధిదేవత, ప్రథమావరణలో అణిమా సిద్ధే, లగిమా సిద్ధే, మహిమా సిద్ధే, అన్ని దేవతా రూపాల గురించి, అన్ని సిద్ధి దేవతల గురించి అర్థం చేసుకున్నాం. అయినప్పటికీ మళ్ళీ ఇక్కడ పంచమావరణలో కూడా
మళ్ళీ సిద్ధిదేవత గురించి రావడానికి కారణం ఏంటి, మళ్ళీ సర్వసిద్ధి ప్రదే ఏంటి అన్న సంశయం అందరికీ కలగచ్చు. మనం అక్కడ అర్థం చేసుకున్నప్పుడు అణిమా సిద్ధే, లఘిమా సిద్ధే, మహిమా సిద్ధే ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు మనం క్వాలిటీస్ ని అర్థం చేసుకున్నాం. అంటే మన దైనందిన జీవితంలో నిత్యం మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఎటువంటి ఆలోచన దృష్టిని మనం కలిగి ఉండాలి అనేది అర్థం చేసుకోవడానికి అక్కడ ఉన్న సిద్ధి దేవతల నుంచి మనం అవగాహన పొందాం. ఒక్కొక్క సిద్ధి దేవత ఎటువంటి శక్తినిస్తుంది, మనం ఎటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి అన్న దాని గురించి అని. ఇది ఇంతా కూడా బాహ్య విషయాలకు సంబంధించి. మనం అవన్నీ దాటుకొని 4వ ఆవరణలో కూడా అర్థం చేసుకున్నాం. ఎలాంటి సర్వ సంక్షోభిణి అన్నప్పుడు ఎలా కోరికల కంటే విరుద్ధమైన స్థితికి వెళ్ళగలిగినప్పుడు వాళ్ళు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు, వాళ్ళ ఆలోచన ఎలా మారుతుంది, వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉంటారు, ఏ స్థాయిలో వాళ్ళ ఆలోచన మారిపోతుంది అని. ప్రతి చోట ఆలోచన అంటే ఆలోచనకి ఒక్క అర్థమే తీసుకోలేం కదా, చాలా అర్థాలు తీసుకుంటాం. సో అలా తీసుకున్నప్పుడు ఆలోచన అంటే కేవలం మెదడులో తట్టేదనే కాదు, మనం అక్కడ చేసే చర్య కూడా. అక్కడ ఒక చర్య చేస్తున్నాము అంటే దానికి కారణం మనలో వచ్చే ఆలోచనలు అని అనుకున్నప్పుడు ఆ ఆలోచనలను మనం ఎంత నియంత్రించుకునే స్థితి నుంచి ఎలా ముందుకు వెళతాము, అసలు ఆలోచనే లేని స్థితికి ఎలా రాగలుగుతాం, ఇవే మన 4వ ఆవరణలో అర్థం చేసుకున్నాం. సో అలాగే ఇక్కడ కూడా సర్వసిద్ధి ప్రదే అన్నప్పుడు కేవలం బాహ్య విషయాలు కాదు, బాహ్య విషయాలకు సంబంధించి మన ఆలోచన శక్తి ఎలా ఉంటుంది, ఆలోచన స్థాయి ఎలా ఉంటుంది అని కాకుండా సర్వసిద్ధి ప్రదే. మళ్ళీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకొక సిమిలారిటీ ఏంటి అంటే ప్రతి ఒక్క నామంలో కూడా సర్వ అన్న పదం వచ్చింది. సర్వ అంటే అన్ని, అంతటా అనే అర్థం వస్తుంది. కాబట్టి అంతటా ఉన్న సిద్ధి, అంతా అయినటువంటి సిద్ధి, ఇంకది కానటువంటిది ఇంకేమీ లేదు, ఆ సిద్ధిని ప్రసాదిస్తుంది ఆ శక్తి. కాబట్టి సర్వసిద్ధి ప్రదే. ఇక్కడ సిద్ధి అనగానే మళ్ళీ మనకి ఇవే మనం ఇందాక అనుకున్నట్టు బాహ్య విషయాలు కాదు, మనకు కావలసిన కోరికలు తీరితే అది సిద్ధించినట్టు కాదు. ఏమంటారు, ఆత్మసిద్ధి. ఎప్పుడైతే మనం ఆత్మావలోకనం చేసుకోవడం మొదలు పెట్టామో, లేదా అంతఃకరణ శుద్ధిని మొదలు పెట్టామో, మన అంతఃకరణాన్ని శుద్ధి చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఇలా ఈ ఆలోచన చేయకూడదు, ఇది వచ్చినా మనం స్వీకరించకూడదు, ఇది వచ్చినా సరే దీన్ని అధిగమించే శక్తి వస్తుంది, ఇదంతా మనలోనే ఉంది, ఇలాంటివే అర్థం చేసుకుంటూ సాధకుడు ముందుకు వెళ్తున్న క్రమంలో ఇక్కడ సర్వసిద్ధి ప్రదే అన్న స్థితికి వచ్చేసరికి తన ఆలోచన ఎలా మారిపోతుంది అంటే అన్ని సిద్ధులు అంటే కంప్లీట్ గా పరిపూర్ణంగా అంతఃకరణ శుద్ధి అయిపోయింది వాళ్ళకి. కాబట్టి అంత అంతఃకరణ శుద్ధి అయిపోయిన తరువాత వాళ్ళకి ఇంకేదో కావాలన్న కోరిక ఉండదు కదా. అక్కడ వాళ్ళకి కావాల్సింది ఆత్మసిద్ధి. ఎప్పుడైతే ఆ సిద్ధి, ఆ శక్తి వాళ్ళకి ప్రసాదం జరుగుతుందో వాళ్ళకి, అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం ఇంకా సుగమంగా. ఎందుకంటే చాలా దగ్గర దాకా వెళ్ళిపోయామని మనం చెప్పుకున్నాం మొదట్లోనే. పంచమావరణ అంటేనే ఆ బిందు రూపంలో ఉన్న శక్తిని అందుకోవడానికి చాలా దగ్గరగా చేరుకున్నాం. మనం మొత్తం ఉన్నది 9 ఆవరణలే. 5వ ఆవరణ అంటే సగం దూరం వచ్చేసినట్టే, సగం ప్రయాణం పూర్తిగా అయిపోయినట్టే అన్నమాట. మనం ఎలాగైతే లలితా సహస్రనామంలో చెప్పుకున్నప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ అని, అలాంటి స్థితిలో మధ్య స్థితిలో ఉన్నాం అనమాట ఇక్కడ 5వ స్థితి అంటే. సో సాధకుడు ఆ స్థాయికి, ఆ స్థితికి వెళ్ళిన తరువాత వాళ్ళకి కావలసింది ఆత్మసిద్ధే తప్ప ఈ బాహ్య విషయాలకు సంబంధించిన సిద్ధులు అంటే వాటిని అధిగమించడానికి కావలసిన శక్తులు కూడా తనకి ఇంకా అవసరం లేదు. అవన్నీ దాటి కూడా వెళ్ళిపోయాం. అంటే ఇప్పుడు బాహ్య విషయాలు ఏవైనా సంతోషాలు, ఆనందాలు, బాధలు కలిగినప్పుడు వాటిని అధిగమించే సిద్ధి గురించే మనం అణిమా సిద్ధి వీటిలో అర్థం చేసుకున్నాం. సో ఇక్కడ అది కూడా అవసరం లేదు, అది కూడా అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళ ప్రయాణం అవన్నీ దాటుకుని వచ్చేసాం కదా. ప్రథమావరణ అయిపోయింది, ద్వితీయావరణ అయిపోయింది, తృతీయ చతుర్థావరణ కూడా దాటిపోయి వచ్చాక మళ్ళీ వెనక్కి వెళ్ళాలని అనుకోం కదా, ముందుకే వెళ్ళాలి. సో కాబట్టి అలా ముందుకు వెళ్తున్న క్రమంలో కావాల్సినది ఆత్మసిద్ధి. సో అంతఃకరణాన్ని మనం ఎంత శుద్ధి చేసుకుంటాము, ఎంతలా ఈ ఆలోచనల నుంచి బయటపడి నిజమైన దాన్ని తెలుసుకొని ఇక మిగిలిన విషయాల గురించి చింతించటం ఆపేస్తాము, అక్కడ మనకి ఆత్మసిద్ధి అనేది లభిస్తే, అక్కడ మనకి అంటే ఆత్మసిద్ధి లభించగలిగింది అంటే అంతఃకరణ శుద్ధి జరిగింది కాబట్టే దీన్ని పొందగలిగాము అన్న అవగాహన కూడా మనకు వస్తుంది అన్నమాట. సో సాధకుని స్థాయి అక్కడ సర్వసిద్ధి ప్రదే అన్న దగ్గర ఇలా ఉంటుందన్నమాట. ఆత్మసిద్ధి కోసం పరితపిస్తారేమో తప్ప మిగిలిన వాటి కోసం కాదు. ఆ తర్వాత మనం సర్వ సంపత్ ప్రదే, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి. సర్వసిద్ధి ప్రదే, సర్వ సంపత్ ప్రదే, సర్వ ప్రియంకరి, ఇవన్నీ కొంచెం ఇంటర్ రిలేటెడ్ గా ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యే మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి.
ఇంకొక విషయం ఏంటంటే ముందు వరకు మనం తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క నామంలో లేదా ఒక్కొక్క శక్తి రూపంలో ఉన్న అర్థం కొంచెం గూఢంగా ఉండి ఆ కాస్త తికమక పెట్టి ఇబ్బంది పెట్టి ఇంకా అర్థం ఇది ఇంకా బోధపడలేదేమో అనిపించే స్థాయికి ఉంటుందేమో కానీ కన్ఫ్యూజింగ్ గా కొంచెం అంటే తిన్నగా లేకుండా వంకర టింకరగా ఉండొచ్చేమో కానీ అక్కడ అర్థం చేసుకునేటప్పుడు మన స్థాయి. పంచమావరణ దేవతలకు వచ్చేసరికి అంత డైరెక్ట్ అన్నమాట. ప్రతి నామానికి కూడా ఇక డైరెక్ట్ మీనింగ్ తప్ప ఇండైరెక్ట్ మీనింగ్స్ ఏమీ లేవు. సర్వసిద్ధి ప్రదే అంటే ఇక సిద్ధి అంటే అదే, సర్వ సంపత్ ప్రద అంటే సంపత్తి అంటే ఏంటి, మళ్ళీ ఇంకా ఆస్తులు కాదు కదా, వాళ్ళకి కావాల్సింది ఆస్తే కాదు. సో ఇక్కడ సంపత్తి ఇంకొక విషయంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ వీళ్ళ స్థితి ఎలా ఉంటుంది, సర్వ సంపత్ ప్రదే దగ్గర ఆ సాధకుని స్థితి, ఇక్కడ వరకు ప్రయాణించిన సాధకుని స్థితి ఏ విధంగా ఉండాలి ఉంటుంది అంటే ఏదో సంపత్తు కావాలి అని కాదు, ఏదో సంపత్తి ఇంకా పొందాలి, మనకి ఇంకేదో సంపద కావాలి అని కాకుండా అంతా ఉంది అన్నది అర్థం చేసుకోగలగడం. ఎందుకు అంటే శక్తి ఎప్పుడైతే ఒక పుట్టుక జన్మం అనేది జరుగుతుందో కావలసినవన్నీ కూడా మూటకట్టే పంపిస్తారంట ఇక్కడికి మనకు. అంటే ఈ ప్రయాణంలో ఇక్కడ ఉన్ననాళ్ళు కూడా ఈ జీవికి కావాల్సినవన్నీ కూడా మనతో పాటే క్యారీ చేసి తీసుకొస్తాము. సో కాబట్టి మనకు కావాల్సినంత ఉంది, ఇక్కడ లేనిదంటూ కావాల్సిందంటూ ఏమీ లేదు. అది మనం తెలియక అమాయకంగా ఈ బాహ్య విషయాల్లో ఆస్తి కోసమను ఇంకా ఉద్యోగం కోసమను వేటి కోసమో ప్రాకులాడుతూ అనవసరమైన బాధని కొని తెచ్చుకుంటున్నాం. అంటే ప్రయత్నం ఏం చేయకుండా ఇలానే ఉండిపోవాలా అంటే కాదు కదా, మనం ముందు నుంచి అర్థం చేసుకుంటున్నది అదే. ప్రయత్నం చేస్తాం, మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడన్నా ఎక్కడన్నా అర్థం చేసుకుంటున్నది ఒకటే, ప్రయత్నం మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదు. కాబట్టి ప్రయత్నం చేస్తాం, అది దొరక్కపోతే ఇది కూడా ప్రసాదమే. లభించటం ప్రసాదం అని ఎలా అనుకున్నాము, లభించకపోవడం కూడా ప్రసాదమే. కాబట్టి సర్వ సంపత్ ప్రదే అంటే ఇక్కడ ఇంకేదో వస్తుంది, ఇంకేదో మనకి దక్కుతుంది అన్న ఆలోచన కాదు అక్కడ ఉండాల్సింది. అంతా ఉంది, ఇక నాకు లేనిదే లేదు అన్న స్థితికి. కొంతమందే ఉంటారు అలా ఆలోచించగలిగిన వాళ్ళు. నీకేమన్నా జీవితంలో కోరికలు ఉన్నాయా, ఆశలు ఉన్నాయా అంటే నాకేమీ లేవు, దేవుడి దయ వల్ల అన్ని కోరికలు తీరిపోయినాయను, లేకపోతే నాకు కావాల్సిందంతా నా భగవంతుడు ఇచ్చేశాడను. ఇలాంటి దృష్టిలో ఆలోచించగలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది తారసపడతారు. ఈ కాలంలో అయితే అసలు లేరేమో, ఒకప్పుడు జనరేషన్స్ లో కొంతమంది ఉండుండొచ్చు కానీ. సో అందరము దేనికి అతీతులం కాదు, అందరం బద్ధులమయ్యే ఉన్నాం ఇలాంటి బాహ్య విషయాలు అన్నిట్లో. సో అది అటువంటి స్థితి సర్వ సంపత్ ప్రదే అంటే అటువంటి స్థితి. ఎప్పుడైతే ఇంకేదో కావాలి అన్నది కాకుండా అంతా ఉంది నా దగ్గర అనే పరిస్థితికి వస్తాము, అది సర్వ సంపత్ ప్రదే అన్న స్థితి. అంటే అక్కడ శక్తి మనకు అది బోధపడేలా చేస్తుంది. ఎందుకంటే ఒకే శక్తి వివిధ రూపాల్లో ఇలా ప్రకటీకృతం అవుతూ మనకి ఎక్కడికక్కడ జ్ఞానబోధ చేస్తుంది అనే తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సర్వ సంపత్ ప్రదే అన్న స్థాయి దగ్గర అంటే ఒక్కొక్క త్రిభుజాన్ని దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం అని అనుకుంటే ఈ సర్వసిద్ధి ప్రదే అనే త్రికోణం నుండి సర్వ సంపత్ ప్రదే అన్న త్రికోణంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శక్తి మనకి ఏం బోధ చేస్తుంది అంటే ఇంకేదో కావాలి, ఇంకా దేనికోసమో అనవసరంగా మనం ప్రయాస పడవలసిన అవసరం లేకుండా అంతా నాకు కావాల్సిందంతా నాకు ముందే దొరికేసింది అన్న స్పృహ మనకి కలుగుతుందట. ఆ స్పృహ మనకి కలిగేలా చేస్తుంది, కలుగుతుంది, రెండు అనుకోవచ్చు. అది సర్వ సంపత్ ప్రదే. సో తర్వాత సర్వ ప్రియంకరి, ప్రియము అన్నప్పుడే మనకి ఇష్టం అనే అర్థం వస్తుంది, ప్రీతి కలగడం అనే ఈ అర్థాలు ఇవే వస్తాయి. కాబట్టి సో ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు కూడా బాహ్య విషయాలు ఒక జీవిని ఆకర్షిస్తూ, ఒక మానవుణ్ణి ఒక సాధకుడిని బాహ్య విషయాలు ఆకర్షిస్తూ కుటుంబ పరిస్థితుల వైపు, కుటుంబ విషయాల వైపు, తన ఐశ్వర్యం వైపు, తన స్థాయి వైపు, తన హోదా వైపు, అటువైపు అవి ఆకర్షిస్తూ వస్తే ఇక్కడికి వచ్చినటువంటి సాధకుని స్థాయి ఎలా ఉంటుందంటే అంటే ఇప్పటి వరకు ప్రాపంచిక విషయాలు తనని ఆకర్షిస్తూ తనని అటువైపు లాగుతూ ఉంటే తన ఏమంటారు దీక్ష వల్ల, ఏకాగ్రత వల్ల తన ప్రయాణం ఇక్కడ దాకా వచ్చినప్పుడు సాధకుని ప్రయాణం ఇక్కడ తనే ప్రపంచానికి ప్రీతికరంగా అయ్యేటట్లు అంటే తనే ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా ఆ సాధకుడి పరిస్థితి మారిపోతుందట. అది సర్వ ప్రియంకరి, అంతా కూడా ప్రియమైనది, ప్రీతికరమైనది. అంటే ప్రాపంచిక విషయాలు మనల్ని ఆకర్షించటం కాదు, మనం ప్రపంచాన్ని ఆకర్షించగలిగిన స్థితి, అంతే కదా. అందువల్లే ఇప్పుడు మనం శంకరాచార్యులు కావచ్చు, గొప్ప గొప్ప గురువులు, రమణ మహర్షులు వారు, వీళ్ళందరినీ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా స్మరిస్తున్నాము అంటే వాళ్ళు మనకి చూపించిన మార్గం అటువంటిది. కాబట్టి వాళ్ళు మనకు అంత ఉదాహరణగా వాళ్ళ జీవనాన్ని సాగించారు. కాబట్టే ఇప్పటికీ ఇన్ని తరాల తర్వాత కూడా వారి నామాన్ని తీసుకొని వారిని దైవ సమానంగా మనం భావిస్తున్నాం. సో అంటే అక్కడ అది సింపుల్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే ఈ విషయాలను అధిగమించి వాళ్ళు ఆలోచన మారిపోతుందో వాళ్ళ శక్తి,
తప్పకుండా వాళ్ళు ప్రపంచానికి ఆకర్షితులు అవ్వకుండా ప్రపంచాన్ని వారి వైపు ఆకర్షిస్తారు. అటువంటి స్థితి సర్వప్రియంకరి అన్న దగ్గర కలుగుతుంది అనమాట. సో అంటే మనం ముందు నుంచి అనుకుంటూ వచ్చే ముందు దానిలో కూడా తెలుసుకున్నప్పుడు జడత్వ స్థితి నుంచి ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవ్వగలిగే పరిస్థితి ఉండాలి అని. సో వాళ్ళు అలాగ జడంగా లేరు. నేను బాహ్య విషయాల వైపే ఉంటాను, నాకు ఆ విషయాలే ఇష్టం, నేను కుటుంబాన్ని వదిలేసి రాలేను, లేకపోతే నా బిడ్డల మీద ఉన్న ప్రేమ ఆప్యాయతల్ని తగ్గించుకోలేను, నా బంధుప్రీతిని నేను పోగొట్టుకోలేను, స్నేహబంధాన్ని వదులుకోలేను, ఇటువంటివన్నీ వాళ్ళ మనసులో పెట్టుకోలేదు. వాళ్ళు అవన్నీ దాటుకుని అవన్నీ వద్దనుకుని అనలేము, అవి ఉన్నప్పటికీ అక్కడే స్టిక్ అయిపోకుండా వాళ్ళు ఆ ఫ్లెక్సిబిలిటీ చూపించారు కాబట్టి శక్తి వాళ్ళని ఇంకో మార్గం వైపు, సరైన మార్గం వైపు, రుజు మార్గం వైపు ప్రయాణాన్ని వెళ్ళగలిగింది. అలా వెళ్ళగలిగింది, వాళ్ళు ప్రయాణం చేయగలిగారు కాబట్టి అందరికీ కూడా ప్రీతిపాత్రులయ్యారు, అందరికీ కూడా వాళ్ళ మీద అభిమానం కలిగేలాంటి పరిస్థితికి వాళ్ళు రాగలిగారు అనేది సర్వప్రియంకరి. తర్వాత సర్వమంగళకారిణి, మంగళము అంటేనే శుభ సూచికము అని చెప్పుకున్నాం. సో ఇలాంటి స్థాయిలన్నీ దాటి వెళ్ళిన వాళ్ళకి మనం ముందు నుంచి అనుకున్నట్టు శుభం అశుభం అనేది ఆలోచించడానికి లేదు కాబట్టి అన్నీ కూడా మంగళకరమైనవే. మనం ఇందాక చెప్పుకున్న ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి ఒక్కొక్క నామము అని. సో ఇక్కడి నుంచి మనకి తెలిసిన అమ్మవారి స్తుతి ఏదైతే ఉందో ప్రార్థన, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇక్కడ ఉన్న మిగిలిన అన్ని నామాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న ఆ ప్రార్థనా శ్లోకంలో ఉన్న ప్రతి పదాన్ని ఇవే నామాలు సూచిస్తాయి అన్నమాట. అంటే మనకి ఎన్ని దేవతా స్తుతులు చేసినా, ఏ విధమైన దేవతారాధన చేసినా కూడా బోధపడవలసిన విషయం ఇదే అని చెప్పడానికి జస్ట్ ఆ శ్లోకాన్ని కూడా ఇక్కడ చెప్తున్నాను. సో ఎక్కడ ఎలా ప్రార్థించినా, భువనభాంతరాలు అన్నప్పుడు గాయత్రి మంత్రం ఓం భూహు భువహ సువహ. సో మన అన్ని లోకాల గురించి తెలుసుకుంటున్నాం, అన్ని లోకాలు మనకు సహకరిస్తాయని అర్థం చేసుకుంటున్నాం, అది గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది. దాన్ని మనం ఇక్కడ చతుర్థావరణలో అర్థం చేసుకున్నాం. అలా ప్రత్యేకంగా ఇక వేరే మంత్రం కాదు, వేరే ప్రార్థన కాదు, వేరే ఆరాధన కాదు అనేది భావన కూడా మనలో ఇప్పటి నుంచి మెదలాలి. కాబట్టి ఎందుకంటే మళ్ళీ ఈ దేవత ఆ దేవుడు, ఈ దేవతను మర్చిపోతే పాపమేమో, ఆ దేవతారాధన చేయకపోతే మనకు ఉన్న శక్తి అంతా పోతుందేమో, ఇలాంటి సంశయాలన్నీ మనలో సహజంగానే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మన బయట వాతావరణం అలానే ఉంది. ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఏదో ఒక పూజను కనిపెట్టేస్తారు, కొత్తగా ఇంకేదో నోవును సృష్టిస్తారు, ఇంకొక దేవతని తీసుకొస్తారు, ఈ దేవత ఆరాధన కూడా చేయండి అంటారు. అవసరం లేదు. అంటే ఎంతవరకు ఎన్నని ఇప్పుడు అవన్నీ చేస్తూ వెళ్లే కొద్ది భయం పెరుగుతుందే కానీ మనకి కావాల్సిన శక్తి రావట్లేదు కదా. సోమవారం నాడు శివుణ్ణి పూజించకుండా ఇంకొక దేవుణ్ణి పూజిస్తే ఎక్కడ పాపం వచ్చేస్తుందో అనుకుని భయపడే పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవతలకి ఒక రోజు లేదు, అసలు దేవతలకే ఇన్ని రూపాలు లేవనుకున్నాం. బట్ కానీ మన సౌకర్యం కోసం ఒక దేవతను ఒక రూపంలో ప్రార్థిస్తున్నాం. అది ఈ రోజే జరగాలి, ఈ గంటలు ఈ గడియలోనే జరగాలి, ఈ క్షణంలోనే జరగాలి. ఇట్లాంటివన్నీ కూడా మూఢాచారాలే అనుకోవాలనుకుంటే కనుక. ఎందుకంటే నమ్మకం వేరు, అపనమ్మకం వేరు. ఇప్పుడు మనం నమ్మకం అనే స్థాయి నుంచి అపనమ్మక స్థాయికి వెళ్తున్నాం. ఎందుకు అపనమ్మకం అంటే ఎప్పుడైతే దేవత అంతా చేస్తుంది, లేదా ఆ శక్తి తెలియని ఒక కనిపించని శక్తి ఒకటి చేస్తుంది మనం అని అనుకున్నంత వరకు ఉందో అది బాగుంది, అది నమ్మకం, అంతవరకు పర్వాలేదు. అపనమ్మకం ఏంటంటే ఈ దేవతని పూజిస్తే కలిగే శక్తి ఆ దేవతను పూజిస్తే పోతుందేమో, లేదా ఈ దేవతారాధన చేసిన వాళ్ళకి పుణ్యగతులు దక్కవేమో, ఇటువంటివన్నీ కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. ఇంకా అక్కడ నమ్మకానికి లేదు కదా, తావు లేదు, అక్కడ ఉండేది అపనమ్మకమే అన్నమాట. అలా చిన్న చిన్నగా ఒక విరక్తి కలిగి మళ్ళీ తిరిగి బాహ్య విషయాల వైపు పరిగెడతాడే తప్ప ఈ జీవి నిజమైన దారిలోకి వెళ్లే ప్రయత్నం చేయలేకపోతాడు, ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్స్ వల్ల. సో కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు అపనమ్మకాలు మనసులో నుంచి తొలగించగలగడం, అందుకనే సర్వమంగళకారిణి, ప్రతిదీ కూడా మంగళమే. అంటే ఇంట్లో మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం కదా, పుట్టుక మంగళమైతే మరణం కూడా మంగళమే, మంచి జరిగింది మంగళమైతే అశుభం. అంటే ఇప్పుడు నాకు మంచి జాబ్ వచ్చింది, ఆ దేవుడి వల్ల దయ వల్ల కలిగిందని నేను అనుకున్నప్పుడు ఆ జాబ్ కొన్ని కారణాల వల్ల పోతే కూడా అది కూడా దేవుడి దయ వల్ల పోయిందని అనుకోవాలే తప్ప, జాబ్ రాగానే నా శక్తి సామర్థ్యాల వల్ల జాబ్ వచ్చింది, జాబ్ పోతేనేమో ఎందుకు దేవుడు నా మీద పగబట్టాడు, ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటే, ఇది జరిగినప్పుడు ఏమో మనది ఉన్నప్పుడు మరి అక్కడ కూడా అలానే అనుకుంటే పోతుంది కదా. ఇక్కడ నా ఎబిలిటీసో నా కెపాసిటీసో చూసి నాకు జాబ్ వచ్చింది అన్న ఆలోచన మనకు కలిగితే, పోయినప్పుడు కూడా ఇనెబిలిటీ వల్ల అనుకుంటే అయిపోతుంది కదా, అక్కడెందుకు దేవుణ్ణి దూషించాలి. సో కాబట్టి సమస్థితి ఎక్కడైనా సరే ఏదైనా సరే అంతా మంచిదే. అందుకే సర్వమంగళ మాంగళ్యే, అంతా చేసింది ఆ శక్తే. ఆ శక్తి లేకుండా మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని. సో అంత ప్రతి విషయానికి కారణం వెనక ఏదో ఒకటి ఉంది, ఏ కారణం లేకుండా ఏ పని జరగదు.
ఇది 100% మనందరం నమ్మేది. ఒక పని జరిగింది అంటే దాని వెనకాల కారణం. అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేవి మనం శోధించినా మనకి కొన్నిటికి తెలియకపోవచ్చు. కానీ దానికి జరగడానికి వెనక ఉన్నది మాత్రం ఆ శక్తే, ఆ శక్తి వల్లే జరిగింది అన్నదాన్నన్నా మనం కనీసం దృఢంగా నమ్మగలిగితే దాన్ని మనం స్వీకరించే పరిస్థితులు కూడా మారిపోతాయి అన్నమాట. ఎందుకు అవన్నీ నమ్మాలి అంటే మనం స్వీకరించి ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు అనుకోకుండా ఇంట్లో మన దగ్గర వారిని పోగొట్టుకున్నాం, లేకపోతే ఏదైనా గొడవలు జరిగి వాళ్ళతో దూరం అవ్వాల్సి వచ్చింది, దూరం అయ్యాం. ఇప్పుడు గొడవలు జరుగుతున్నప్పుడు మన కంట్రోల్లో మన ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం వారిని దగ్గర చేసుకోగలుగుతాం. లేదా మనం కూడా ఇంద్రియాల వైపు పరిగెత్తి వాళ్ళు ఒకటంటే మనం 10 అన్నాం అనుకోండి, దూరం జరుగుతాం. సో ఇప్పుడు అక్కడ మన ఇంద్రియాలను నిగ్రహించుకోలేదు కాబట్టి అక్కడ మనం జరిగిన దానికి తర్వాత బద్దులమై ఉండాల్సిందే. తర్వాత ఏం జరిగినా సరే దాన్ని మళ్ళీ ఎందుకు నాకే ఇలా జరిగింది అని ఆలోచించకుండా ముందు కర్తలం మనమే ఉన్నాము అందులో భాగంగా. ఎదుటివాడు తప్పు చేశాడా లేదా అనేది మనం ప్రశ్నించుకోవద్దు. మన వైపు నుంచి ఎంత తప్పు జరిగింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ తర్వాత ఏది జరిగినా సరే దాని వెనకాల ఉన్న కారణం మనం కూడా అయి ఉండొచ్చు అన్న ఆలోచన మనలో మారుతుంది. చిన్న ఎగ్జాంపుల్, నిన్ననే నేను ఒక ఏడాది తర్వాత దగ్గర తెలిసిన బంధువులతో ఒకరితో మాట్లాడాల్సి వచ్చి ఫోన్లో మాట్లాడాను. అనవసరంగా కొన్నిసార్లు అసందర్భ ప్రలాపన అంటూ ఉంటారు చూడండి, అసందర్భ వాక్యాలు కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. కానీ అవి ఇప్పుడు ఎందుకు మాట్లాడాను అనేది నా చేతుల్లో లేదు. కానీ నేను అక్కడ నా నోటిని కంట్రోల్ చేసుకోలేదు, మాట్లాడేశాను. సో ఇప్పుడు తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో నాకెందుకు ఇలా జరిగింది అని ఆలోచించే కంటే ఇక్కడ నేనేం చేయాలి అని అనుకున్నా. పొద్దునంతా ఆలోచించాను ఎందుకు నేను ఇలా మాట్లాడాను అని. ఇక మాట్లాడిన దాన్ని అయితే మార్చలేను, అక్కడ నేను కంట్రోల్ చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగినా సరే దాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఇంకా నాకు దోషణలు వస్తాయా, అవమానాలు వస్తాయా, ఏం వస్తాయా అనేది నా చేతుల్లో లేదు. జరిగిపోయిన తర్వాత ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు. ముందే నన్ను నేను కంట్రోల్లో పెట్టుకున్నట్టయితే బాగుండేది. సో కానీ అక్కడ జరిగింది అంటే ఒక కారణం చేతే జరిగింది. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ కూడా ఇంకొక కారణం చేతే జరుగుతుంది. దీనివల్ల నేను ఏదన్నా నేర్చుకోవాలా అనేది మాత్రమే ఇప్పుడు ఆలోచించుకొని వదిలేశాను అనమాట. సో అలా నా ఒక్కదానికంటే నేను ఇక్కడ ఓపెన్ గా చెప్పాను. ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఎదుర్కొనే ఉండుంటారు, చాలా చోట్ల చాలా పరిస్థితుల్లో కూడా. కొన్ని చోట్ల అనవసరంగా మనం తెలియకుండానే మనమే ఫోకస్ అయిపోతాము, తప్పు చేయకపోయినా సరే బాధితులం అవుతాము. కొన్ని చోట్ల మన పనుల వల్ల మనం కావాలని చేయకపోయినా జరిగిపోతూ ఉంటాయి. నీళ్ళ గ్లాసు జాగ్రత్తగా మోసుకెళ్తూ చిన్న గ్లాస్ తీసుకెళ్తూ కూడా పొరపాటున చేయి జారిపోయి నీళ్లు పారబోసేస్తాం, లేదా గ్లాస్ పగిలిపోవచ్చు. ఇలాంటివన్నీ కావాలని చెయ్యకపోవచ్చు. అంటే అక్కడ గ్లాస్ మూసేంత శక్తి కూడా లేదా అంటే మన దగ్గర ఉంది. ఎందుకు జరిగిందో ఒక్కొక్కసారి తెలియదు, జరిగిపోతూ ఉంటాయి. అలా మన ఆడవాళ్ళకి కిచెన్ లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి కదా, నాకైతే బోలెడు ఉంటాయి ఇట్లాంటి ఉదాహరణలు. సో అలాగా కొన్ని చర్యలు ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది ప్రశ్నించుకోలేము. జరిగిన తర్వాత వాటి గురించి ఆలోచించి బాధపడి ప్రయోజనం లేదు. అన్నిటినీ కూడా ఇది జరిగింది మంచి కోసమే, ఏదైనా మన మంచికే అని అనుకుంటాం కదా. సో ఉద్యోగం వచ్చినా మన మంచికే, పోయినా మన మంచికే. కానీ ప్రయత్నం ఉండాలి కదా. ఉద్యోగం కోసం ప్రయత్నమే చేయకుండా ఏదైనా మన మంచికే అనుకున్నప్పుడు వచ్చేది వస్తుందిలే, శక్తి ఇస్తుందిలే అని అనుకుని ఏ పని చేయకుండా అయితే ఉండకూడదు. అది కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఒకటే, ప్రయత్నం చేయడం, ఫలితం ఆశించకపోవడం, లేదా వచ్చిన ఏ ఫలితాన్నైనా సరే స్వీకరించగలగడం. ప్రయత్నం చేయడం, ఫలితం ఆశించకపోవడం ఒకటి, ప్రయత్నం చేసిన తర్వాత వచ్చిన ఏ ఫలితాన్నైనా, రెండిటికీ అర్థం ఒకటే, మనం జస్ట్ భావన మారుతుంది అంతే. ఏ ఫలితాన్నైనా స్వీకరించగలిగే స్థాయి. ఒకసారి పరీక్ష రాసినప్పుడు 100కి 100 మార్కుల కోసమే మనం రాస్తాం. ఎవరైనా సరే కష్టపడి రాసేది 100కి 100 మార్కుల కోసమే. తెలియకుండా పొరపాటున తప్పులు చేసేయచ్చు, ప్రశ్న అర్థం చేసుకోవడంలో మిస్టేక్ చేయడం వల్ల ఒక సమాధానం బదులు ఇంకొక సమాధానం రాయొచ్చు. ఆ సమాధానం రాదని కాదు కదా అంత మాత్రాన. సో సమాధానం తెలుసు, కానీ రాసే క్రమంలో చేసిన పొరపాటు జరగడం వల్ల మార్కులు తగ్గిపోయినాయి. సో దాని గురించి అనవసరంగా దిగులు పడిపోయి కుదేలైపోయి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోకూడదు. ఎందుకంటే ఇందాకే ఒకటి న్యూస్ లో చూశాను, మొన్న వచ్చిన ఎగ్జామ్ రిజల్ట్స్ లో 93.5% రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ తనకు అంత పర్సంటేజ్ వచ్చిన తర్వాత కూడా ఆ రిజల్ట్ చూసి సొమ్మసిల్లిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చిందంట. సో అంటే ఏది కూడా మనం యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. సంతోషము తీసుకోలేకపోతున్నాం, బాధని తీసుకోలేకపోతున్నాం. అంత మానసిక బలహీనత ఎందుకు వస్తుంది మనకి? మన శారీరక దారుఢ్యం పక్కన ఉంచేస్తే ఫస్ట్ మానసికంగా బలంగా ఉండాలి కదా. మానసిక దృఢత్వం ఉన్నప్పుడు శారీరక దారుఢ్యం దానంతట అదే సహకరిస్తుంది అనేది నాకు అనిపిస్తుంది. ఇంకా శారీరకంగా మిగిలినవంటారా, మనం తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు కావచ్చు, మనం తీసుకునే జాగ్రత్తలు కావచ్చు, అవి కూడా కొన్ని దోహదపడతాయి.
కానీ మనసుకి తీసుకోవడం వల్లే కదా ముందు తర్వాత ఈ రియాక్షన్స్ అన్ని వస్తున్నాయి అనేది నాకు అనిపించింది. సో అలా కాకుండా ప్రతిదీ కూడా మంగళకరమైంది, మన దగ్గరకు వచ్చిన ప్రతిదీ కూడా ప్రసాదమే. అది ఏమంటారు, దేవుడి గుళ్ళో ప్రసాదం కోసం గుడికి వెళ్తే అప్పుడే నిండుకుండని తీసుకొచ్చి పెట్టి పైపైన ప్రసాదం దొరికితే అది ప్రాప్తం అనుకుంటాం. అది లేకపోతే మనం కొంచెం లేటుగా వెళ్ళాం అనుకోండి, ముందు వాళ్ళకి అందరికి వెళ్ళిపోయింది, అడుగుంది గీకి పెడతారు. అది కూడా ప్రసాదం అనే తీసుకుంటాం కదా, నువ్వు అడుగుది ఎందుకు పెట్టావు, నాకు పైదైతేనే కావాలని వదిలేసి గొడవ చేసి రాం కదా. సో అలాగా ఎక్కడైనా సరే, అంటే దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రసాదం విషయంలో మాత్రమే కాకుండా, అలానే దేవుడు పూజ చేసిన తర్వాత, అర్చన చేసిన తర్వాత అర్చకులు మనం కొబ్బరికాయలు లేదంటే మంచి కాస్ట్లీ ఫ్రూట్స్ తీసుకెళ్ళినా మన చేతికి చివరికి ఒక కొబ్బరి చిప్ప లేదా అది కూడా లేకపోతే ఒక చిన్న అరటిపండు ఇచ్చాడు అనుకోండి, అరే నేను ఇంత ఖరీదు గల పళ్ళు తీసుకెళ్లి దేవుడికి ఇస్తే ఇతనేంటి నాకు తిరిగి అరటిపండే ఇచ్చాడు అని వెళ్ళి అర్చకుడితో పోట్లాడడం కదా. ఆ సమయానికి అదే మనకి ప్రాప్తం అనుకొని వస్తాం. అలాని ప్రతి చోట కూడా అన్ని మంగళకరమైనవే, ఏది అమంగళం అనేది లేదు అన్న ఆలోచన దృష్టిని ఆ సాధకుని స్థాయికి సాధకుని మనసులో కలుగుతుందన్నమాట. సో అక్కడ వాళ్ళు ఇక ఏదైనా సరే శుభసూచకంగానే తీసుకోగలుగుతారు. కాబట్టి వాళ్ళు దేనికి ఇంకా వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఉండదన్నమాట. అది సర్వమంగళకారిణి. తర్వాత సర్వ కామప్రదే. మళ్ళీ కామము అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే కోరికలు, అంతే కదా. కామము అనగానే మనం గుర్తుకొచ్చేది కోరికలు, అంటే అన్ని కోరికల్ని తీర్చేస్తుంది కాబోలు. సర్వకామప్రద అంటే డైరెక్ట్ మీనింగ్ అదే వచ్చేస్తుంది కదా, మనకు అన్ని కోరికల్ని తీర్చేస్తుంది కదా అని అంటే మళ్ళీ సేమ్ అదే చెప్తాను నేను, కాదు, నో అని. ఎందుకంటే సర్వసంపత్ప్రదేలో అసలు మనకి ఇంకా కావాల్సిందే లేదు అన్న స్థితిలోకి వాళ్ళు మారిపోయి వాళ్ళ ఆలోచన ఉంది అని అనుకున్నప్పుడు మళ్ళీ అన్ని కోరికలు తీరేస్తే అవసరం ఎందుకుంటుంది, అసలు ఇంకా కోరికలే అనేవే ఉండవు కదా. కోరికలు లేని స్థాయి, కోరికలన్నీ తీరిపోయాయి అనుకునే స్థాయి. ఎలా అయితే ఇందాక అన్ని మనకు కావాల్సిన సంపదలన్నీ సమకూరాయి, మనకి ఇంకా లోటు లేదు అని ఎలా అయితే అనుకున్నాము, సర్వకామప్రదే దగ్గర కూడా ఇక కోరుకోవలసినది ఏమీ లేదు. నేనెవరిని కోరుకోవడానికి, ఎందుకంటే మనల్ని డిజైన్ చేసినప్పుడే మనతో పాటే అన్ని వచ్చేసినప్పుడు ఇక ప్రత్యేకంగా ఈ జీవి కోరుకోవడానికి ఏముంది. ఇక కోరుకున్నారు అంటే మళ్ళీ ఏంటి అంటే ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నట్టు, లోపల ఉన్న ఆత్మని తెలుసుకున్నట్టు కాదు. శరీరాన్ని ప్రేమించినప్పుడు మాత్రమే అక్కడి నుంచి మళ్ళీ మనకి ఈ బాధలన్నీ వస్తాయి. అరే దక్కాలి, ఇది దొరకకపోతే ఎలాగా, ఇది చేరకపోతే ఎలాగా, ఈ స్థాయికి నేను వెళ్ళకపోతే ఎలాగా, ఇలాంటి బాధలన్నీ వస్తాయి. కాబట్టి ఇక్కడ సర్వకామప్రదేలో మనం అర్థం చేసుకోవాల్సింది మళ్ళీ అదే, కోరికలు లేని స్థాయి, కోరవలసిన అవసరం లేనటువంటి స్థితి, అన్నీ మనకి తీరిపోయాయి అంటే సంతృప్తికరమైన భావన. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న లక్ష్మీ లక్షణం అంటే కూడా సంతృప్తికరమని. సో ఇక్కడ కూడా అంతే, ఎప్పుడైతే అసంతృప్తి, అలాగే ఒకరితో పోల్చుకున్నప్పుడు మనది తక్కువగా అనిపించటం, లేదా ఉన్నదాన్ని సక్రమమైన విధానంలో వాడుకోలేకపోవడం, ఈ కారణాల వల్లే మనకి ఈ బాధలన్నీ వస్తాయి అన్నమాట. ఎందుకంటే తర్వాత వచ్చేది సర్వ దుఃఖ విమోచని కదా. సో వాటితో ఇంటర్ రిలేట్ అయి ఉంటాయని చెప్తున్నాను. సో సర్వకామప్రదే, ఎప్పుడైతే సంతృప్తి భావన ఉంటుందో ఇంకా వాళ్ళు ఏం కోరుకోరు. కాబట్టి అదే అసంతృప్తి అనేది ఇంకా జీవితంలో ఉంటే ఇంకా ఏదో కావాలని, ఇప్పుడు 40 ఏళ్ల వయసు వచ్చిన వాడికి ఇంకా ఆయుష్ కావాలని కోరుకోవచ్చు, ఇంకా నా బాధ్యతలు ఉన్నాయి తీరాలని కోరుకోవచ్చు. 90 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఈ భూమి మీదే ఉండాలని ఉంది, నాకు ఇక్కడి నుంచి వెళ్లాలని లేదు అంటే కుదరదు కదా. అక్కడి నుంచి మనం వెళ్ళిపోవాల్సిందే, అది మంది కాదు ఆ ప్లేస్. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ కోరికలే, ఇవన్నీ ప్రతిదీ కూడా కోరికే. నాకు ఇంకేదో కావాలి అనుకోవడం కోరిక, నాకు ఇక్కడే ఉండాలనిపించడం కోరిక, నాకు ఒకటి నచ్చటం కోరిక, నచ్చకపోవడం కూడా కోరికే. నాకు నచ్చలేదు కాబట్టి అది ఇంకెప్పుడు నా దగ్గరికి రాకూడదు అనుకుంటాం కదా. సపోజ్ ఎవరికైనా కాకరకాయ తినడం ఇష్టం ఉండదు, అబ్బాయి ఎప్పుడు కాకరకాయలే పండకూడదు అంటే ఎట్లా కుదురుతుంది. కాకరకాయ అనేది పంట అనేది జరగాలి, వాటి వల్ల జరిగే ఆరోగ్య అవసరాలు ఉన్నాయి కాబట్టి అది జరగాలి. మనకు వద్దన్నంత మాత్రాన అది అసలు ఉండకూడదు అని అనుకోకూడదు. అందువల్ల ఎటువంటి కోరికలు ఉండకూడదు, కావాలి అనేది వద్దు, వద్దు అనేది కూడా వద్దు. అటువంటి స్థితి సర్వకామప్రదే. తర్వాత సర్వ దుఃఖ విమోచని, దుఃఖాలు, ఆలోచనలే దుఃఖానికి హేతువులు. ఇది మొదటి నుంచి మనకు అర్థమయ్యే భాషలో కూడా చెప్తూ వచ్చారు. ఎందుకంటే అందరూ సంస్కృతపరమైన సాధన చేయగలుగుతారో లేదో తెలీదు. మనకి ఈ దేవతా స్థుతుల్లో ఇచ్చిన గూఢార్థాలను అర్థం చేసుకునే పరిస్థితి అందరికీ వస్తుందో లేదో తెలియదు. కాబట్టే మనకి చిన్న చిన్న తెలుగు పద్యాల ద్వారా, తెలుగు పాటల ద్వారా కూడా ఎంతో మంది
గొప్ప గొప్ప మన రామదాసు కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, వీటన్నిటిలో కూడా ఎంత గూఢార్థాలు ఉంటాయండి. ఆ అచ్చమైన తెలుగులో కూడా వాళ్ళు ఎంత లోతైన విషయాలను మనకు బోధ చేశారో అవి కూడా మనం కొంతవరకే తెలుసుకుంటాం, అన్ని తెలుసుకోం అనమాట. సో అలాగా సర్వ దుఃఖ విమోచని అన్నప్పుడు ఇక్కడ అదే అర్థమవుతుంది. అన్ని దుఃఖాల నుండి విమోచనం కలిగిస్తుంది, విముక్తి కలిగిస్తుంది. సో దుఃఖము అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి? ఇందాక మనం అనుకున్నట్టే, అంటే ఇప్పుడు ఎలా అంటే దుఃఖము అంటే ఇక్కడ ఒకటి కేవలం మనకి శారీరకంగా కలిగే బాధ కాదు, మన మానసిక బాధ. ఆ మానసిక బాధ కూడా ఎందుకు కలుగుతుంది అని అంటే మనం ఆలోచించటం వల్లే. ఎప్పుడైతే అంటే ఎదుటి వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా మన దుఃఖానికి హేతు అండి. వారు మన గురించి ఏదో చేస్తారు, వారు మన కోసం ఏదో చేస్తారు అని ఒక ఆలోచన, నమ్మకం, ఆశ పెట్టుకుంటాం చూడండి, అది కూడా మన దుఃఖానికి హేతువు. సో అలా ఎదుటి వాళ్ళ మీద, ఎదుటి వ్యక్తి మీద కాదు, ఇంకా దేని మీద కూడా. ఇప్పుడు ఒక సపోజ్ మనందరమే ఉన్నాం, ఇక్కడ మన క్లాస్ జరుగుతుంది, నేనేదో నాకు తోచింది, నాకు అర్థమైంది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, చెప్పడం వరకే నా పరిస్థితి. అది తీసుకునేది ఎలా ఉంటుంది, మీరు దాన్ని రిసీవ్ చేసుకోవడం మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నా స్థాయిలో లేదు. నేను చెప్పగలిగిన స్థాయి వరకు నేను చెప్తున్నాను. మీకు ఎందుకు అర్థం కాలేదు అని నేను ప్రశ్నించే స్థితికి నేను దిగజారిపోకూడదు అనమాట. నేను చెప్పగలిగిన స్థాయిలో నేను చెప్పగలుగుతున్నాను, ఇంతవరకే నా కెపాసిటీ ఉంది. నా కెపాసిటీ నుంచి మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ కెపాసిటీ ఎంతో నాకు తెలియదు కదా. నాకు మించిన ఉన్నత స్థాయిలో మీరు ఉండుండొచ్చు, మీ ఆలోచన శక్తి, కానీ నేను ఆ స్థాయి వరకు నేను చెప్పలేకపోవచ్చు. అది నా లోపం అవుతుందే కానీ దానికి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఉపయోగం లేదు కదా. అలాగే ఇక్కడ వస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు రావాల్సిందే, ప్రతిరోజు అటెండ్ అవ్వాల్సిందే, ఈ ఆశలు నేను పెట్టుకోకూడదు. అలానే మీరు నేను చెప్తున్నప్పుడు కూడా నేను చెప్తున్న దాన్ని మీరు ఎంతవరకు స్వీకరిస్తారు. ఈవిడ ఈ అర్థంలో ఎందుకు చెప్పింది, ఈవిడ ఇలా ఎందుకు చెప్పలేదు, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీరు వేసుకోకూడదు అనమాట నా గురించి. దానివల్ల మీకు కూడా సమస్య అనమాట. ఇవన్నీ మీకు దుఃఖకారకాలు, నేను ఆలోచిస్తే నాకు దుఃఖకారకాలు. అలా ప్రతి ఒక్కటి కూడా అంటే ఎదుటివాడి మీద ఎక్స్పెక్టేషన్ ఉండకపోవడం మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తుంది. ఎదుటి వ్యక్తి మీద అవ్వచ్చు, పరిస్థితుల మీద అవ్వచ్చు. ఎప్పుడైతే ఒకరిని చూసుకున్నప్పుడు, ఎందుకు ఇందా చెప్పాను కదా, అసంతృప్తి, ఇతరులతో పోల్చుకోవడం. ఎందుకు పోల్చుకోవడము అని అన్నప్పుడు అసంతృప్తి ఎక్కడ వస్తుంది? అలా వస్తుందే కదా. ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ అలాంటి స్థితిగతులు, వాళ్ళ అలాంటి హోదా మనకి లేకపోతే వాళ్ళు మనకంటే మంచి బట్టలు వేసుకుంటే, ఇంకా నాకు కూడా అలాంటి బట్టలు కావాలనుకుంటేను, మనకంటే గొప్ప ఇంట్లో పెద్ద పెద్ద ఇళ్లలో మంచి ఆడంబరాలతో వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఉంటే మనకి అవి ఉంటే బాగుండేదను. లేదా ఇప్పుడు చదువుకునే పిల్లాడు అనుకోండి, అరే వాడికే ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చింది, నాకెందుకు రాదను. ఉద్యోగ పరిస్థితికి వెళ్ళినప్పుడు నాకంటే ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారు, నాకెందుకు ఆ స్థాయి రాదు, ఆ ప్రమోషన్ రాదను. ఇటువంటివన్నీ మనం ఎక్కువ ఆలోచించినప్పుడే ఈ బాధలన్నీ కలుగుతాయి. ఒకటి, అలా ఆలోచిస్తున్నాము అన్నప్పుడు ఆలోచించాలి, కానీ ఆలోచించడానికి వెనక మనం ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలి, మనం ఏదైనా కోరుకుంటున్నాము అంటే అది నిజంగా మనకు అవసరమా, లేదా ధనం అది మనకు వర్తీయ, మనకు అవసరమా అంటే అర్హులం కూడానా, అది మనకు అవసరమా, అర్హత ఉందా, ఇవన్నీ ఆలోచించగలిగి అప్పుడు దానికోసం ఆశపడగలిగితే అది వేరు. దానికి మనకు అర్హత ఉందో లేదో తెలియదు, అది మనకు అవసరమో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ముందే అనుకున్నాం కావాల్సినవన్నీ ఇచ్చి పంపించేశారు అని. సో అన్ని ఇచ్చి పంపించేశాక ఇంకేం కూడా కావాలని మనం కోరుకోవడం అంటే అనవసరంగా సవ్యంగా ఉన్నదాన్ని అపసవ్యం చేసేసుకోవడం, లేదంటే అనవసరమైన మార్గంలోకి. అంటే ఇప్పుడు చక్కగా మనం ఒక మట్టి ముద్దలు మనం అనుకుంటే, మనల్ని భూమి మీదకు పొమ్మించేటప్పుడు మనకు ఒక ఆకారం ఇచ్చి, ఎలాంటి రూపురేఖలు కావాలో, దాంతోపాటు ఏం ఉండాలో ఇవన్నీ ఇచ్చి మౌల్డ్ చేసి చక్కగా ఒక షేప్ నిచ్చి ఒక బొమ్మ రూపంలో మనల్ని పంపించిన తరువాత ఇంకేదో లేదని చెప్పేసి ఆ బొమ్మలాగా ఈ బొమ్మకి జుట్టు లేదనో, ఆ బొమ్మలా ఈ బొమ్మకి రంగు లేదనో మనం చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఆల్రెడీ ఒక షేప్ వచ్చేసింది. ఇప్పుడు మట్టిగా ఉన్నప్పుడు తడిగా ఉన్న మట్టి ముద్దని కావాలంటే మౌల్డ్ చేయొచ్చేమో, కానీ ఒక ఆకారం వచ్చేసి ఎండబెట్టిన కొండని మార్చేయగలుగుతామా అండి? మట్టిగా రూపంలో ఉన్నప్పుడు కుండని కావాలనుకున్న షేపుల్లో, సైజుల్లో మార్చగలుగుతాం. ఒకసారి ఎండబెట్టేసిన తర్వాత ఒక షేప్ లోకి తీసుకొచ్చి ఎండబెట్టి తర్వాత దాన్ని మళ్ళీ మార్చాలనుకుంటే ఏమవుతుంది, పగిలి ముక్కలైపోయి వ్యర్థమైపోతుంది. సో అలాగే మనం కూడా కావాల్సినవన్నీ ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా దేనికోసమో బాధపడుతూ కూర్చుంటేనే, ఇంకా దేనికోసమో ఆశిస్తూ కూర్చున్నప్పుడే ఈ దుఃఖాలన్నీ మన వైపుకు వస్తాయి. కాబట్టి ఆ స్థాయిలన్నీ దాటేస్తున్నారు కాబట్టి ఆ సాధకులు ఇక అవసరం లేదనుకునే స్థాయికి వెళ్తున్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళకున్న దుఃఖాలన్నిటినీ తొలగించడానికి ఆ శక్తి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అవసరం లేదు అన్న ఆలోచన కలిగిస్తుంది అనమాట.
నీకు లేనిది లేదు, నీకు అంతా సౌఖ్యమే జరుగుతుంది అన్న స్పృహ ఎప్పుడైతే వాళ్ళకి ఆ స్ఫురణ వస్తుందో అప్పుడు ఇంకా వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి అది సర్వ దుఃఖ విమోచని అన్న నామం ద్వారా అర్థమవుతుంది అనమాట. తర్వాత సర్వ మృత్యు ప్రశమని, మృత్యువు అంటే కూడా బాధే. సో ఇక్కడ మృత్యువుని తీసేయడము అంటే ఇక మరణం లేని లక్షణం అని కాదు, మృత్యువును కూడా స్వీకరించే స్థాయి. మనం చాలా మంది కొంతమంది గొప్పవారిని చూస్తూ ఉంటాం. నేను కొంతమంది బౌద్ధ భిక్షువుల వీడియోలు చూశానండి. వారి సాధన ద్వారా వారికి తెలుస్తుంది, వారు ఎప్పుడు కావాలనుకున్నప్పుడు, మనం ఎలా అయితే భీష్మ పితామహుడు గురించి తెలుసో మనకి, ఆయన మృత్యు ఆయన కోరుకున్నప్పుడు దక్కుతుంది అనేది మనం పురాణాల ద్వారా ఆయన కథను తెలుసుకున్నాము. అలాగే నేను కొన్ని వీడియోస్ రీసెంట్ గా చూసిన వీడియోస్ లో వాళ్ళు నాకు చాలా ఆశ్చర్యంగా గమ్మత్తుగా అనిపించింది అనమాట. వాళ్ళు అలా ధ్యానం చేసుకుంటూ కూర్చున్నారు. సో శిష్యులందరికీ లేకపోతే వాళ్ళతో పాటు ఉండే అనుచరులందరికీ ముందే వాళ్ళు చెప్పారు, వాళ్ళు కావాల్సిన ఆ కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ చేసుకున్నారు, ఒక పేటిక లాంటిది పెట్టారు. వీరు సజీవంగా ఉండగానే వాళ్ళు ఫస్ట్ ఒక బెడ్, ఒక ఆసనం ఉంది, లేదంటే ఒక బెడ్ లాంటిది ఉంది, దాని మీద పడుకున్నారు. తర్వాత వాళ్ళని కొంతసేపు వాళ్ళు ఏదో ధ్యానం చేసుకున్న తర్వాత లేదా ఒక జపం చేసిన తర్వాత ఆ అనుచరులు ఎవరైతే ఉన్నారో వారిని తీసుకొచ్చి ఈ పేటికలో పెట్టారు. అప్పటికి వాళ్ళకి ఇంకా ప్రాణం ఉందండి, వాళ్ళు ప్రాణంతోనే ఉన్నారు, ప్రార్థన జరుగుతూనే ఉంది. వాళ్ళ ప్రాసెస్ అంతా చేసుకుంటూ ఉన్న కొద్దిసేపటి తర్వాత ఆ పేటికలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో బౌద్ధ భిక్షువులు, వాళ్ళు ప్రాణం వదిలేశారు. వాళ్ళకి అది రియలైజ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు మిగిలిన అనుచరులు పెట్టె మూసేసి బయటకు తీసుకొచ్చి తర్వాత కార్యక్రమాలు చేశారనమాట. సో ఇలాంటి స్థితి అంటే మృత్యువును కూడా ఆహ్వానించగలిగిన స్థితి సర్వ మృత్యు ప్రశమనిలో వస్తుంది. ఎందుకు అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, కొద్ది రోజులే ఈ ప్రయాణం, ఇక్కడ ఇంతవరకే ఉండాలని తెలిసిన తర్వాత వెళ్లాల్సిందే అన్న యాక్సెప్టెన్స్ ఎంతమందికి వస్తుంది? చాలా తక్కువ మందిలో ఉంటుంది, చాలా 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 తక్కువ మందిలో ఉంటుంది. అందరికీ భయం ఉంటుంది మృత్యు అని అనగానే. సో ఆ పరిస్థితి నుంచి బయటకు వెళ్ళగలిగిన స్థితి ఇలాంటి కొంతమంది ద్వారా అర్థమవుతుంది. ఆ స్థితికి అందరూ చేరగలగడం అవసరం ఈ సాధనలో. లేకపోతే బాధే మళ్ళీ, ఆ బాధ ఎందుకంటే భయం కదా, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి మళ్ళీ భయపడుతూ బ్రతుకుతాం అనమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ శరీరాన్ని రెంట్కి తీసుకున్నాం, మనం టెనెంట్స్ మాత్రమే, వీఆర్ నాట్ ఓనర్స్ టు దిస్ బాడీ. సో కాబట్టి ఎప్పుడు ఓనర్ వచ్చి వెకేట్ చేయమంటే మనం వెకేట్ చేయాల్సిందే తప్ప, లేదు ఇది నా బాడీ నేనే ఉంటాను అని అంటే ఎప్పటికీ కూడా యజమానికి ఉన్న హక్కు అద్దెకుంటున్న వాళ్ళకు ఉండదు కదండి, యజమానిది మాత్రమే పూర్తి హక్కు. సో ఈ ఆత్మరూపం ఆ శక్తిదే తప్ప శరీరానిది కాదు. కాబట్టి ఇది నాదే. ఎందుకంటే ఎన్నిసార్లు అందుకనే మనకి మృత్యు తర్వాత కూడా చాలా కర్మకాండలన్నీ జరుగుతూ ఉంటాయి, చాలా చర్యలు క్రియలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మన నవరంధ్రాల ద్వారా ఏదో ఒక నవరంధ్రంలో నుంచే ప్రాణం పోతుంది అని నమ్ముతాం కాబట్టి వాటికి సంబంధించిన కర్మకాండలు అన్ని చేస్తారు. ఎందుకంటే వెళ్లిపోయిన ప్రాణం మళ్ళీ నవరంధ్రాల్లో దేందో ఒక దాని ద్వారా లోపలికి రావాలనుకుంటుందేమో. ఎందుకంటే ప్రీతి పోదు కదా, మనం ఒక ఇంట్లో చానాళ్ళు అలానే స్థిరంగా ఒక వీధిలో లేదా ఒక ఊళ్ళో ఉన్న తర్వాత ఊరు వదిలి వెళ్లాల్సి వచ్చినా, ఇల్లు వదిలి వెళ్లాల్సి వచ్చినా మనకి ఎంత కష్టంగా ఉంటుంది. అట్లాంటిది ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఇన్ని రోజులు ఈ శరీరంతో ప్రయాణం చేసింది కాబట్టి ఆ శరీరాన్ని వదిలి వెళ్ళాలంటే ఆత్మకు కూడా అటువంటి బాధే ఉంటుంది. కాబట్టి ఈ కర్మకాండలని మనకి ఆచారాల్లో వచ్చాయన్నమాట చేయడానికి. సో అలాగా, కానీ అది అవసరం లేదు, అలా కూడా ఉండద్దని ఇక్కడ చెప్పడం అని అర్థం చేసుకోవచ్చు. లేదా ఇంకొకటి ఏంటి అంటే, మనం సునాయాసంగా మరణం కావాలి అని ప్రతి ఒక్కళ్ళం కోరుకోవాలి అనేది మనం అర్థం చేసుకుంటూ వచ్చిన విషయం కదా. సో అటువంటిది కూడా ఎవరైతే ఈ సాధనలో ఇలాంటి ప్రయాణం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారో, అన్నిటినీ వదిలేసి ఇక్కడ దాకా వచ్చారో వాళ్ళకి, అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు బౌద్ధ భిక్షువుల్ని ఉదాహరణగా తీసుకొని చెప్పుకున్నట్టు అలా చాలా మంది ఉంటారు. వాళ్ళ చావుని మనకి ఆదియోగి గురించి కూడా చెప్తారు కదా, ఒక యోగి ఆత్మకథ కూడా, ఆయన గురించి కూడా అలానే చెప్తారు. ఆయన ముందే అందరికీ చెప్పారు, ఇప్పుడు నేను శరీరాన్ని వదిలేస్తున్నాను అని. సో అలాంటి స్థితికి వీళ్ళందరూ ఈ స్థాయిలన్నింటినీ దాటి వెళ్ళగలిగారు కాబట్టే వాళ్ళ మృత్యువును కూడా ఆహ్వానించగలిగినటువంటి శక్తి వచ్చింది. దాన్ని అలానే స్వీకరించి వాళ్ళు వెళ్ళిపోగలిగారు. సో అటువంటి పరిస్థితి, అటువంటి సాధన అది కేవలం ఎవరో ఒకరికి మాత్రమే అవసరమైంది, ఇంకెవరికి అవసరం లేదు కాదు, మనందరికి కూడా అవసరమే. మనం అది తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి ఇవే ప్రాపంచిక విషయాల్లోనే మనం ఇక్కడే ఉండిపోతున్నాం. మృత్యు అంటే భయపడుతున్నాం, మన వాళ్ళు వెళ్ళిపోతే బాధపడుతున్నాం, మనం వెళ్లాల్సి వస్తే కూడా భయపడుతున్నాం అనమాట. సో ఎవరైనా వెళ్ళవలసిందే, ఎప్పటికైనా వెళ్ళవలసిందే. దీన్ని స్వీకరించే స్థాయి ముందు రావాలి.
ఆ తరువాత మన మృత్యువుని మనమే ఆహ్వానించగలిగిన స్థితికి మన సాధన ఇంకా వెళ్ళగలగాలి. ఆహ్వానం అంటే ఇప్పటికిప్పుడు రా అని కాదు, ఎప్పుడు వస్తానన్నా సరే పర్వాలేదు రా అని చెప్పడం. ఇప్పుడు ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తానంటే, అమ్మో ఇప్పుడు మీరు మా ఇంటికి రాకండి అని చెప్తామా? మనం చెప్పం కదా. మీరు ఎప్పుడు రావాలంటే అప్పుడు రండి, ఎన్ని రోజులు రావాలంటే అన్ని రోజులు ఉండండి, ఇలానే కదా మనం ఇంటికి వచ్చే అతిథులను ఆహ్వానిస్తాం. అదే విధంగా ఈ అతిథిని కూడా ఆహ్వానించగలిగిన స్థితి మనలో కలగాలి. అది సర్వ మృత్యు ప్రశమని అన్న శక్తి రూపం మనకి ఇస్తుంది అనమాట. తర్వాత సర్వ విఘ్న నివారిణి. విఘ్నాలు అంటే ఆటంకాలు. సో మనం మామూలుగా చెప్పుకునే ప్రతి విషయం కూడా అంటే పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశానో నాకు ఇవాళ జరిగింది ఇలా, లేకపోతే ఎవరు ఎదురొచ్చారో నేను ఈ పని చేస్తున్నప్పుడు, ఏ విఘ్నం ఎదురైందో ఆ విఘ్నేశ్వరుణ్ణి అన్నిటికంటే ముందు పూజించాలనుకుంటాం. మనం ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో ఆటంకాలు కలగకూడదని. సో అది మనలాంటి సామాన్యులకి. వాళ్ళకి అటువంటి విఘ్నాలతో పని లేదు కదా. సో వాళ్ళు అక్కడ విఘ్నాలని ఆలోచించేది ఏంటి అంటే, వాళ్ళకి అంతర్లీనంగా ఉన్నటువంటి విఘ్నాలు, ఆత్మ విఘ్నం ఏదైతే ఉందో ఆ విఘ్నాలు కలగకుండా వాళ్ళ ప్రయాణంలో ముందుకు వెళ్లాల్సిందే తప్ప ఈ విఘ్నాలతో వాళ్ళకి పని లేదనమాట. సో ఇవి కూడా మనం కూడా ఆలోచించకూడదు. అందుకే ఎగ్జాంపుల్స్ కొన్ని చోట్ల చాలా మూఢనమ్మకాలు ఉంటాయి. పొరపాటున ఏ పిల్లి ఎదురొస్తే ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉన్నా కూడా పంపించకుండా ఇంట్లో ఉంచేసే పరిస్థితులు ఉన్న వాళ్ళని నేను చూశాను. సో అంత ఘోరంగా అంటే ఏమో ఆ పిల్లి ఎదురవ్వడం వల్లే ఆ ఎగ్జామ్ రాస్తే వాళ్ళు సక్సెస్ అయ్యి ఉండేవాళ్ళేమో, తర్వాత వాళ్ళకి సక్సెస్ రాకపోతే అప్పుడు ఏం చేస్తారు? సో కాబట్టి అంటే ఆ చిన్న జీవరాశి మనకి ఏ నష్టాన్ని కలిగించదు. లేకపోతే ఒంటి బ్రాహ్మడు ఎదురు రాకూడదను, వైధమే ఉన్న ఒక ఆడ మనిషి ఎదురుపడకూడదను, మనం వాళ్ళని చూడకూడదను, ఇటువంటివన్నీ అపనమ్మకాలు మనం పెట్టేసుకున్నాం. అవన్నీ కరెక్ట్ కాదు. అవి కాదు మనం పోగొట్టుకోవాల్సింది. మన లోపల ఉన్న అంటే వాళ్ళు కాదు మనకు విఘ్నాలను కలిగించేది, మనలో ఉండే ఆలోచన, మన మీద మనకి నమ్మకం లేకపోవడం, ఒక ఆత్మన్యూనతా భావం అంటారు చూడండి మామూలుగా చెప్పుకునేటప్పుడు, అటువంటి భావన ఎప్పుడైతే మన శక్తి మీద, మనలో ఉన్న శక్తి మనల్ని నడుపుతుంది అన్న నమ్మకం మనకు కలుగుతుందో అప్పుడు ఈ విఘ్నాలేవి మనం చేయవు, మననేమి చెయ్యవు అన్న విషయం కూడా మనకి అవగతం అవుతుంది. అంతవరకు కూడా ప్రతిదానికి ఏదో ఒక కారణం. ఏదన్నా సాధిస్తే మన గొప్ప, జరగకపోతే పక్కన వాడి మీదకు తోసేయడం, ఇదే కదా మనకు సర్వసాధారణమైన లక్షణం. సో కాబట్టి ఇక్కడ అలా కాదనమాట. అన్ని విఘ్నాలు మన మనసులో కలుగుతున్నటువంటి భయాలు, ఆలోచనలు, మనల్ని వెనక్కి లాగుతున్నా అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తున్నటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవి విఘ్నాలు. ఆ విఘ్నాలన్నిటినీ నివారిస్తుంది సర్వ విఘ్న నివారిణి అన్న శక్తి. ఆ విఘ్నాలను నివారిస్తుందే తప్ప మనకి ఎదురుగా పిల్లి రావడం ఆపుతుందనో, కాకి అరవడం ఆపుతుందనో, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు రోడ్డు మీద రాయి అడ్డు రాకుండా ఆపుతుందనో కాదనమాట. ఇక్కడ ఏ విఘ్నాలు ఎదురవ్వకుండా చూడాలి అంటే, ఎందుకంటే కొంతమందికి చాలా చాలా అపనమ్మకాలు ఉంటాయండి, మూఢనమ్మకాలు. అవి ఎంత ఏమంటారు ధారాళమైన స్థితికి వెళ్తాయంటే, స్వయంగా మీరందరూ కూడా కొన్నిసార్లు మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటారు, మన అందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం. నాకైతే చాలా ఉన్నాయి, కానీ అన్ని ఇక్కడ చెప్పుకుంటే బాగుండదు కాబట్టి చెప్పట్లేదు. ఎన్నో ఎన్నో అండి. ప్రతి చిన్నదాన్ని కూడా భూతద్దంలో చూసి దీనివల్లే ఒక జ్వరం వచ్చినా సరే నువ్వు ఆ రోజు వద్దంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళావు, అందుకే నీకు జ్వరం వచ్చింది. లేదా ఇంకేదన్నా దెబ్బ తగిలింది అంటే అమావాస్య నాడు ఇంట్లో నుంచి బయటకు నడుస్తావా, నువ్వు ఊరు దాటి వెళ్తావా, పొలిమేర దాటి వెళ్తావా, అందుకే నీకు దెబ్బ తగిలింది అంటే. మనం అమావాస్యను అశుభంగా భావిస్తామండి. తమిళులు అమావాస్య నాడు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. సో అమావాస్య నాడు ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక ఆరాధనలు చేసే వాళ్ళు ఉన్నారు. ధ్యానం చేసుకుని ధ్యానం నమ్మేవాళ్ళు, ధ్యాన మార్గంలో వెళ్తున్న వాళ్ళు అమావాస్య పౌర్ణములకు ప్రత్యేక ధ్యానం చేసుకుంటారు, ఆ రోజు ఇంకా శక్తి చేకూరుతుంది అని. మరి అటువంటిప్పుడు అది మనకెలా అశుభమైంది? అది కేవలం మనం పెట్టుకున్న ఆచారాల్లో వచ్చిన అలవాటు, నమ్మకం తప్ప. అమావాస్య నాడు పడకపోతే వాడికి దెబ్బ ఇంకొక రోజు పౌర్ణమి నాడు కూడా జరగచ్చేమో. అప్పుడేం చెప్తారు, పౌర్ణమి నాడు బయటకు వెళ్ళొద్దన్నా వెళ్ళావు అని అంటామా? అనలేం కదా. పౌర్ణమి అనగానే శుభ సూచకం మనకి. అలాగే అష్టమి నవములు అనగానే అశుభం. మరి కృష్ణుడు ఎందుకు అష్టమి నాడు పుట్టాడు, రాముడు ఇదెందుకు, రామనవమి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మరి దేవతా రూపాలనే ఆ తిథుల్లో పూజించి అర్చన చేస్తున్నప్పుడు అవి మనకెలా అశుభమైనవి, అమంగళమైనవి అనేవి నిజంగా ఇవన్నీ మనం క్వశ్చన్ చేసుకోవాల్సినవే కదా. ఇవి ఎక్కడి నుంచో ఎవరో చెప్తే అర్థం అవ్వాల్సిన విషయం కాదు కదా. ఈ తిథి ఒక చోట అశుభమైనప్పుడు ఇంకొక చోట శుభం ఎలా అయింది? ప్రపంచమంతా ఒకటే శక్తి. ఇప్పుడు పాశ్చాత్యుల దగ్గరికి వెళ్ళి, ఇతర దేశస్తుల దగ్గరికి వెళ్ళి మన ధర్మాలని, మన నమ్మకాలని చెప్పి కంపేర్ చేస్తామా అంటే అక్కడ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు నమ్మే పద్ధతులు వేరు, వాళ్ళు పాటించే విధానాలు వేరు. కాబట్టి మన హిందూ దేశంలో మనం అనుకుంటున్న మన భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న సంప్రదాయాలకి మనం పాటిస్తున్న సంప్రదాయాలలో ఎందుకు మార్పు ఉంది?
కేవలం అవి వాళ్ళు పెట్టుకున్న ఆచార వ్యవహారాలనే కదా ఒక సింపుల్ గా అర్థమయ్యే విషయం. ఒక చోట ఒక పండగని, ఇప్పుడు మహారాష్ట్రలో దీపావళిని చాలా పెద్ద పండగగా చేసుకుంటాం. మన ఆంధ్రాలో అంత ఎక్కువగా చేసుకోరు, అమావాస్య పండగ కింద కన్సిడర్ చేస్తారు. కానీ వాళ్ళకి అది 4-5 రోజులు చాలా పెద్ద పండగ. ఒక చోట వినాయక చవితి బాగా చేసుకుంటారు, ఇంకొక చోట దసరా నవరాత్రుల్ని చాలా గొప్పగా చేసుకుంటారు, సపోజ్ బెంగాల్లో. ఇంకొక చోట శ్రీరామనవమి అప్పుడు అంటే ఉగాది నుంచి వచ్చే నవరాత్రులు చేసుకుంటారు. ఇలా ఎవరెవరు వారి వారి ఆచరణలకు తగ్గట్టుగా, అక్కడ వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు పెట్టుకున్నారే తప్ప ఇదే మంచిది ఇదే చెడ్డది అని అంటే కనుక, ఇందాక చెప్పుకున్నట్టు ఎగ్జాంపుల్, మహారాష్ట్రలో దీపావళి పండగ అంత శుభకరమైనది ఇంకొకటి లేదు. మహారాష్ట్రలో ఉండొచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే, వాళ్ళ లేదా ఆ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది ఎంత గొప్పగా వాళ్ళు మిగిలిన అంటే సంవత్సరం పాటు చేయని చాలా పనులని ఆ దీపావళి రోజునే, కొత్త వస్తువు ఏదన్నా కొనాలనుకుంటే కూడా, అంటే కొత్త కార్లు కొనాలన్నా, ఇంటి అగ్రిమెంట్లు తీసుకోవాలన్నా, కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఆ రోజే వాళ్ళు సంతకాలు పెట్టి తీసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళు అంతగా దీపావళిని నమ్ముతారు అనమాట. మరి అది అమావాస్య పండుగే కదా. మనమైతే ఆ రోజు ఏమీ చేయం, జస్ట్ ఆ రోజు అమావాస్య రోజు, దీపావళి రోజు చిన్న చిన్న పూజ మాత్రమే చేసుకుంటాం. కానీ వాళ్ళు అంతలా నమ్ముతారు. ముందు మొత్తం అది 5-6 రోజుల పండుగ. చాలా ప్రతి ఒక్కరు, అంటే ఉన్నవారు కాదు లేనివారు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఉన్నంతలో చాలా ఆడంబరంగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అనమాట. అలాగే మనం తమిళనాడు వైపు చూసుకుంటే అమావాస్య నాడు ప్రత్యేకంగా వాళ్ళు చేసే పూజలు చాలా ఉంటాయి. తమిళనాడులో, కేరళలో అమావాస్య నాడు పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. సో ఇలా అన్ని కూడా కేవలం మనం అనుకునే నమ్మకాలే తప్ప, మనం నమ్మేవే తప్ప నిజం ఏంటి అనేది ఎవరికి తెలియదు. అందుకనే ప్రతి తిథి కూడా శుభమైనదే, ప్రతి ముహూర్తం కూడా మంచిదే. మిగిలినవి కొన్ని పాటిస్తారు జ్యోతిష పరంగా, అంటే అవి అవసరమైన చోటే. ఇప్పుడు పెళ్లికి ఒక మంచి లగ్నం పెట్టుకోవాలండి, పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి, అక్కడ అవసరం కాబట్టి. ఎందుకంటే 2 జీవితాలకి ఆ కలకాలం ఉండడానికి ఏర్పరుస్తున్న ఒక ఘట్టం కాబట్టి అది అక్కడ ఒక మంచి గడియలు చూసుకొని దాని ప్రకారం పెళ్లి చేస్తారు, ఆ తంతంతా చేస్తారు, అంతవరకు ఓకే. వాటిని ఇంకా ఎక్కువ ఆపాదించేసి ఇంట్లో నుంచి అడుగు పెట్టే ప్రతిసారి అది శుభగడి అవ్వాల్సిందే, లేకపోతే ఇంట్లో నుంచి కాలు కూడా బయటకు పెట్టమంటే ఎవరికి నష్టం అండి? ఆ 4 గోడల మధ్యలో బందీ అయిపోయేది మనమే కదా, ఎవ్వరం కాదు. సో ఎక్కువ ఈ మూఢనమ్మకాలన్నీ పెట్టుకున్నాము అని అంటే ఆ మూఢనమ్మకాల మధ్యలో నలిగిపోయి బాధపడాల్సింది కూడా మనమే. ఎప్పుడైతే ఈ అపనమ్మకాలన్నీ మనలో ఎక్కువగా ఉంటాయో, ప్రతిదీ తప్పుగా భావిస్తూ వెళ్తాము, దానివల్ల ఒక మానసిక సంఘర్షణ మనకే వస్తుంది. కానీ ఇప్పుడు సపోజ్ ఇందాక మనం అనుకున్నట్టు ఒక ఒంటి బ్రాహ్మడు ఎదురొస్తే మంచిది కాదు అని అన్నప్పుడు, ఆ ఒంటి బ్రాహ్మడికి ఏం మంచిది కాదు కదండి, అది భావిస్తున్న మనకి కదా నష్టం జరిగేది. దానివల్లే జరిగింది అన్న ఆలోచనలో, భయంలో, బాధలో ఉంటాం కదా, అది మనకి జరుగుతుంది. ఆ ఒంటి బ్రాహ్మడికి ఏమైనా జరుగుద్దా? ఏ ఒక్క బ్రాహ్మడో ఉండడు కదా అక్కడ, ఒంటరిగా వెళ్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఒక విధవా స్త్రీ గురించి చెప్పుకున్నప్పుడు, ఆవిడ మనలాంటి మనిషి, ఆవిడ మనలాగే నిత్యం లేసి ఆవిడ కార్యక్రమాలు అన్ని చేసుకోవాలి. ఆవిడ ఎప్పుడు బయటకు వెళ్తుందో, ఎప్పుడు లోపలికి వెళ్తుందో మనం ఎలా ఆపుతాం వాళ్ళని అలా కట్టుదిట్టం చేసి ఒక గదికే వాళ్ళని అంకితం చేయకూడదు కదా వాళ్ళ జీవితాలని. నిజంగా ఆవిడ వస్తే మనకు అపశకునం జరిగిద్ది అని అనుకుంటే మనమే జాగ్రత్త పడాలేము, అంతే తప్ప ఆవిడని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఆపకూడదు. ఇంకా అంటే మనం ఎక్కడా కూడా ఒక విధవా స్త్రీ లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి మనం బ్రతకగలిగితే మనకి వాళ్ళు ఎదురు రాకుండా ఉంటారు, అంతే కదా. వాళ్ళని ఎందుకు వెలివేయాలి? మనకు కదా నమ్మకాలు ఉన్నాయి, వాళ్ళు రాకూడదు అని మనమే దూరం వెళ్ళిపోతే సరిపోతుంది. అలా మనం వెళ్ళి బ్రతకగలమా? ప్రపంచాన్ని అంతటినీ దాటేసి ఎవరితో లేకోకుండా ఏకాక ఈ జీవితాన్ని మనం బ్రతకగలమా? అది జరిగే పనే లేదు. అందువల్ల వాళ్ళని ఆపేస్తున్నాం. ఇది ఎంత దౌర్జన్యం, ఎంత దుర్మార్గం అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ కొన్ని అలవాట్లు, ఆచారాలు ఎలా మనకి జీర్ణమైపోయాయంటే వాటినే నమ్ముతాం, అది తప్పని చెప్పిన వాళ్ళని వేలెత్తి చూపిస్తాం, అలా నిలబడిపోయాయి. కానీ ఏం చేయలేం. కానీ ఏ ఒక్కరైనా సరే ఆ ఆలోచనలని మార్చాలి, లేకపోతే మనం ఆ ఆలోచన చేయకూడదు. సమాజంలో ఇప్పటికిప్పుడు ఎవరు ఏ మార్పు తీసుకురాలేరు కాబట్టి కనీసం ఆ బీజాన్ని మనలో నుంచైనా తీసేస్తే ఏమంటారు, అదొక కల్పవృక్షంలా ఎదగకూడదు కదా, అదే ఏమంటారు, కలుపు మొక్కలాగా పెరగకూడదు అనమాట. సో అటువంటి కలుపు మొక్కలు పెరిగే బీజాలని మనమన్నా మనలో నుంచి తీసివేయగలిగితే అట్లీస్ట్ అది కనీసం మన కుటుంబం, మనతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళ వరకు అది ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. దానివల్ల అది మనల్ని బాధించకుండా ఉంటుంది, మనకి ప్రశాంతతని చేకూరుస్తుంది. సో అలా సర్వ విఘ్న నివారిణి అన్న పదాన్ని అర్థం చేసుకుందాం. తర్వాత ఉన్న శక్తి రూపం సర్వాంగ సుందరి, సర్వ అంగ సుందరి, అన్ని అంగములలోనూ సౌందర్యాన్ని కలిగి ఉండడం అన్న అర్థం మనకి స్ఫురిస్తుంది ఈ పదం చూడగానే. సో ఇక్కడ మళ్ళీ సౌందర్యము అని ఎందుకు వచ్చింది? మనకి సౌందర్య లహరి కూడా ఉంది కదా అని అంటారేమో. సౌందర్య లహరిలో కూడా శారీరక సౌందర్యం గురించి ఉండదండి.
సో అక్కడ ఉండే తత్వం కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే శివశక్త్యాయుక్త మొదటి శ్లోకమే శివశక్తి స్వరూపాలు ఒకటే అని సూచించేవి. కాబట్టి సౌందర్య లహరిలో కూడా ఏదో సౌందర్యాన్ని వర్ణించారు అంటే కేవలం అది మనకి ఎలా అంటే విగ్రహారాధన చేయడం కోసం, అది అలవాటు అవ్వడం కోసం, అర్థం చేసుకోవడం కోసం సౌందర్య వర్ణన ఉంటుంది, కానీ దాని వెనకాల ఉన్న తత్వం మళ్ళీ ఇలానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా అలానే అర్థం చేసుకోవాలి. మనకి లలితలో కూడా వస్తాయి అమ్మవారి వర్ణన వచ్చినప్పుడు. సో జానుద్వయ విరాజిత అని అలా వస్తున్నాయి కదా. సో అలా అన్నమాట. సర్వా అంగ సుందరి అంటే అన్ని అంగములలోనూ సౌందర్యము అని అంటే ఒకటి సాముద్రిక శాస్త్రం అని ఉంటుంది కదండి. మనకి మెజర్మెంట్స్ ఉంటాయి కదా, 24, 36, 24 అని సరదాగా చెప్తున్నాను. సో శారీరక సౌష్ఠవము, లేకపోతే మనకు ఉండే అది ఆడవచ్చు మగవచ్చు, ఒక వ్యక్తికి ఉండే బాహ్య సౌందర్యం కానే కాదు. ఒకవేళ బాహ్య సౌందర్యం అని అనుకుంటే ఆ సౌందర్యం ఎప్పుడు వస్తుంది? అన్ని అంగములలోనూ సౌందర్యము అని అంటే ఈ దేహం మనకి ఇచ్చినప్పుడు, ఎందుకు ఈ ఆత్మ ఈ దేహాన్ని వినియోగించుకొని చేయవలసినటువంటి సత్కర్మలు చేయడం కోసం ఈ శరీరాన్ని హెల్పింగ్ హ్యాండ్ గా మనకి శక్తి ప్రసాదించింది ఈ ఆత్మ కోసం. ఎందుకంటే మన పాపకర్మలన్నింటినీ తొలగించుకొని మనం మోక్ష సాధన కోసం వెళ్ళాలి, ముక్తి మార్గం కోసం వెళ్ళాలి అంటే మనకు ఒక ఆసరా కావాలి, అండ కావాలి. ఆ అండే ఈ దేహం అని అనుకున్నప్పుడు ఈ దేహంలో కొంతమంది అవయవలోపంతో ఉండవచ్చు, అది వారి భాగ్యం. అది నేను దాని గురించి మాట్లాడట్లేదు. ఇచ్చిన ఏ అంగమైనా సరే వాళ్ళని తక్కువగా చూడడానికి లేదండి. వాళ్ళకి అవయవలోపం ఉన్న అవయవాన్ని చాలా పటిష్టంగా వాళ్ళు వాడుకొని ముందుకు వెళ్ళి ఎదుగుతారు. అన్ని అవయవం ఉన్న వాళ్ళకి ఇంకా ఈ మానసిక సంశయాలతో వాళ్ళు దిగజారిపోయి మానసికంగా ఎదగలేక వాళ్లే తప్పుడు ఆలోచనలు, తప్పుడు మార్గాల్లో వెళ్తారు. సో కాబట్టి ప్రతి అంగమును, ఈ దేహం ద్వారా మనకి ఇచ్చిన ప్రతి అంగమును సరైన మార్గంలో, సరైన పద్ధతిలో, సరైన దిశలో వాడుకోగలిగినప్పుడే అది నిజమైన సౌందర్యం. సర్వ అంగ సౌందర్యము అంటే చేతిని మంచి పనికి వాడడం, ఎదుటి వాళ్ళని కొట్టడానికో దేనికో కాకుండా, నోటిని మంచి మాటలకి వాడడం, ఎదుటి వాళ్ళని దూషించడానికి కాకుండా, కళ్ళని మంచి దృష్టితో అందరినీ చూడగలగడానికి, అంటే ఒక కుంచితమైన ఆలోచన లేకుండా, దురాలోచన లేకుండా సరైన దృష్టితో చూడగలగడం, మంచి వినగలగడానికి చెవులు, అలాగే మంచి మార్గంలో, సన్మార్గంలో ప్రయాణించడానికి కాళ్ళు అని అనుకుంటే, ఇలా ప్రతి ఒక్క అంగాన్ని కూడా సరైన మార్గంలో, సరైన దిశలో ఉపయోగించుకోగలగటం సౌందర్యానికి ప్రతీకగా అనుకుంటే సర్వ అంగ సౌందర్యం దానిని సూచిస్తుంది అన్నమాట. అంతే తప్ప బాహ్య విషయాలు కాదు. ఒకవేళ బాహ్య సౌందర్యం ఇందాక మనం అనుకున్నట్టు అన్ని సాముద్రిక లక్షణాలు ఉండి వాటితో పాటు ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా ఉన్నప్పుడే వాళ్ళు పరిపూర్ణంగా సౌందర్యవంతులు అన్నమాట. నేను చెప్పాలనుకున్నది అర్థమైంది అనుకుంటున్నాను. సో శారీరక సౌందర్యం అసలు ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళగలిగితే అప్పటి వరకు కూడా మేబీ మనకి అనిపించవచ్చు, అబ్బా వాళ్ళంత హైట్ ఉంటే బాగుండేదేమో, వీళ్ళలా సన్నగా నాజుగ్గా ఉంటే బాగుండేదేమో, లేకపోతే మగవాళ్ళు అనుకోండి వాళ్ళలాంటి బాడీ బిల్డర్ లా ఉంటే బాగుండేదేమో, ఇటువంటి డ్రెస్సింగ్ స్టైల్ మనకు కూడా ఉంటే బాగుండేదేమో, వాళ్ళని చూసుకొని కంపేర్ చేసుకుని వాళ్ళలాంటి స్కిన్ టోన్ ఉంటే బాగుండేదేమో. అందుకనే కదా మనకి బ్యూటీ పార్లర్స్, బ్యూటీ సిస్టమ్స్ ఇవన్నీ వచ్చింది, అందుకే కదా, ఇంకా ఇంకా మెరుగు చేయడానికి. కానీ ఆ మెరుగు శాశ్వతం కాదు. మనం ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే బ్యూటీ ట్రీట్మెంట్ కొద్ది రోజుల వరకే ఉంటుంది, లేదా కొన్ని గంటల వరకే ఉంటుంది. తర్వాత మళ్ళీ యథాస్థానం సమర్పయామి అనమాట. ఎందుకంటే మనకిచ్చింది ఏదో అదే మనతో నిలబడుతుంది. కాబట్టి మనం హెయిర్ డే వేసుకున్నా సరే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గ్రే హెయిర్ బయటికి రావాల్సిందే. మనం ఎంత మన స్కిన్ లో ముడతల్ని రాకుండా దాచిపెట్టుకోవాలని ఎన్ని స్కిన్ మసాజులు చేయించుకొని, ఎన్ని ఫేషియల్స్ చేయించుకున్నా సరే కొద్ది రోజుల తర్వాత వాటి ఇంపాక్ట్ పోయిందంటే మళ్ళీ మన వయసు మనకు కనిపించేస్తుంది మన చర్మంలో ఉన్న ముడతల ద్వారా. కాబట్టి అది అశాశ్వతమైనది అని అనుకోవడం పక్కన ఉంచేస్తే, దానిలో కూడా స్టేజెస్ వస్తున్నాయి కదా. బాల్యావస్థలో ఉన్నప్పుడు ఒకలా ఉన్నాం, యవ్వనంలోకి వచ్చాక ఒకలా ఉన్నాం, తర్వాత మధ్య వయసులో ఉన్నప్పుడు ఇంకొకలాగా మారిపోయింది మన శరీరం, అలాగే వృద్ధాప్యంలోకి వచ్చాక ఇంకొకలాగా మారిపోతుంది. అది శారీరక శక్తి అవ్వచ్చు, శరీర సౌందర్యం అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అది దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి కేవలం ఈ దేహాన్ని మనకి ఇచ్చినప్పుడు సరైన దిశలో, సరైన మార్గంలో ఎంతవరకు దాన్ని వినియోగించుకోగలుగుతామో అది మాత్రమే సౌందర్యం అని అనిపించుకుంటుంది తప్ప, బాహ్యంగా మనకి కళ్ళకి కనిపిస్తున్న ఆకారము,
ఎందుకంటే దేవతలకు కూడా ఒక ఆకారం ఇచ్చి అందంగా అలంకరించుకొని కావాల్సినన్ని పూలు పెట్టో, నగలు పెట్టో, రంగురంగుల బట్టలు కట్టో దేవతా ఆరాధన చేసుకోవడం మనకి చాలా అలవాటైపోయింది కాబట్టి ఆ సౌందర్యం వైపే మన ఆలోచన ఎప్పుడూ వెళ్ళిపోతుంది. అందుకోసమనే విగ్రహారాధన ఒక స్థాయి వరకే చేయాలి, ఆ తర్వాత దాని నుంచి కూడా బయటకు రాగలిగిన స్థితి ఉండాలి అని చెప్పడానికి కారణం అదే. ఎప్పుడైతే అదే మాయలో అదే మోహంలో పడిపోయి ఉంటామో అదే నిజమైన అందం, అదే నిజమైన సౌందర్యం అన్న భ్రమలోనే బ్రతికేస్తాం. అది కాదు, మనకి ఆ శక్తి దగ్గర చేరే వరకు మాత్రమే మన సాధన అటువైపు ఉండాలి. ఒక్కసారి మనం దగ్గరగా చేరాము, వెళ్ళాము అని అనుకున్న తర్వాత ఇంకా అవసరం లేదు. ఎదురుగా విగ్రహం లేకపోతే కళ్ళు మూసుకుంటే మాత్రం ఆకారం మనకు కనిపించదా? ఆ స్థాయికి మనం వెళ్ళగలిగినప్పుడు సౌందర్యానికి ఉన్న నిజమైన అర్థం కూడా మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత సర్వ సౌభాగ్యదాయిని, మనకి ముందు చతుర్థావరణలో కూడా వచ్చింది సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని అని. అక్కడ కూడా సౌభాగ్యం అంటే మనం అర్థం చేసుకున్నది ఇదే. ఇవ్వగలగడం, పంచగలగడం, దానం చేయగలగడం, ఇవన్నీ ఈ లక్షణాలనే సౌభాగ్య లక్షణాలుగా మనం ఆ సూచికగా తీసుకోవాలి అని. సో మళ్ళీ అదే అర్థాన్ని సర్వ సౌభాగ్యదాయిని అన్న కూడా ఇక్కడ కూడా అదే అర్థాన్ని తీసుకోవాలి. సౌభాగ్యాన్ని మనకి ప్రసాదిస్తుంది. ముందు వచ్చింది కదా, మళ్ళీ అదే నామం ఇక్కడ ఎందుకు రిపీట్ అయింది అంటే, మనం చదువుతున్నది అష్టోత్తర నామాలో సహస్రనామాలో కాదండి. ఒక నామం మళ్ళీ రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి లేదు. అక్కడ దేవతని రకరకాల నామాల్లో స్తుతిస్తాం కాబట్టి అక్కడ వేరు వేరు నామాలు వచ్చాయి. ఈ సహస్రనామాల్లో కూడా రిపిటేషన్ ఉండదు. ఇక్కడ మనకు ప్రతిసారి చేస్తున్నది ఏంటి? జ్ఞానబోధ. నువ్వు ఈ మార్గంలో వెళ్ళాలి, నీ ఆలోచన ఇలా ఉండాలి, నీ స్థాయి ఇక్కడే ఉండాలి, దీనికి మించి దిగజారి నీ ఆలోచన ఉండకూడదు, మాటి మాటికి గుర్తు చేస్తూనే ఉండాలి. కాబట్టి మళ్ళీ మాటి మాటికి రిపీటెడ్ గా మనకి సర్వ సౌభాగ్యదాయిని, మళ్ళీ ఇక్కడ సర్వార్థ సాధినికే మనకి పైన వచ్చింది. పైన అంటే చతుర్థావరణలో వచ్చింది, మళ్ళీ ఇక్కడ పంచమావరణలో కూడా వస్తుంది. అంటే మాటికి గుర్తు చేస్తుంది ఆ శక్తి. మనకి ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కూడా ఆ పురోహితులు ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు, సంకల్పం చెప్పిన తర్వాత కానీ ఇంకేదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు 3 సార్లు దీన్ని జపించు అని అంటూ ఉంటారు. అంటే ఏది ఒకసారి చెప్పి వదిలేస్తే అవ్వదనమాట. మన ధార్మిక విధానంలో ప్రతిదీ 3 సార్లు చెప్పాలి అని అంటారంట. సో అలా చూసుకున్నట్లయితే ఇది మనకి సర్వ సౌభాగ్యదాయిని రెండోసారి వచ్చింది అనుకుందాం. మూడోసారి కూడా ఇంకెక్కడన్నా అంటే ఇదే అర్థాన్ని స్ఫురింపజేస్తూ వేరే నామాల్లో కూడా ఉండుండొచ్చు. సో అలాగా సర్వ సౌభాగ్యదాయిని అన్నప్పుడు అన్ని భాగ్యాలు కలుగుతాయి అని అనుకున్నప్పుడు, అన్ని మంచి భాగ్యాలు, మంచి భాగ్యాలు కలిగిస్తుంది ఆ శక్తి. అంటే ఆ భాగ్యం ఏంటి అంటే, మనం పొందిందేదో మన దగ్గర మాత్రమే ఉంచుకోవడం కాదు, దాన్ని ఇంకో కొంతమందికి కూడా పంచిపెట్టగలగడం. మనతో పాటు అంటే దానగుణం, తనకు మించిన దానమా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం చేయలేమో కానీ మన ఆలోచన అటువరకే ఉండాలి. మనకు మించిన దానమైనా సరే చేయాల్సి వస్తే కాదు, చేయగలిగిన స్థితికి వెళ్ళగలిగినప్పుడే సాధకునికి ఇది బోధపడుతుంది. కాబట్టి సర్వ సౌభాగ్యదాయిని దగ్గర మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఇవ్వగలిగిన స్థితి. అందుకే దానం కాకుండా పంచుకోవడం. ఎందుకంటే అక్కడ ఉన్నది కూడా నేనే కదా, ఎవరికైతే ఇస్తున్నామో అది కూడా నేను నాకే ఇస్తున్నప్పుడు ఏదో చేసేసినట్టు ఉదారంగా ఇచ్చినట్టు కాదు కదా ఆలోచించాల్సింది. పంచుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో 2 సిబ్లింగ్స్ ఉన్నప్పుడు, లేదా 3 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే వస్తువులు పంచుకొని వాడుకుంటారో, ఒక జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు అన్ని షేర్ చేసుకుంటూ ఎలా వాడుకుంటారు, స్నేహితులు ఉన్నప్పుడు ఒకరితో ఒకరు పంచుకొని ఎలా అయితే సంతోషాన్ని పొందుతారో, అంటే ఒక ఆహార పదార్థం ఉంది, ఒక స్వీట్ ఉంది, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు చెరు కొంచెం తిని సంతోషపడతారు. అలాగా మనం కూడా ఆ స్థాయికి మనం పొందిందేదో ఎదుటికి కూడా ఇవ్వగలగాలి, మనకు అర్థమైందేదో ఎదుటి వాళ్ళకి కూడా చెప్పగలగాలి. అలా నేను కలిసి ఇది చేస్తున్నామని ఇక్కడ అర్థం చేసుకుందాం. మనకు అర్థమైన దాన్ని, తెలుసుకున్న దాన్ని ఒకరికొకరు చెప్పుకుంటున్నాం అన్నమాట. సో అంటే చిన్న ఎగ్జాంపుల్లోనే చెప్పుకుంటున్నాం కానీ నిత్య సాధనలో అంతకు మించి ఉన్నత స్థాయికి వెళ్ళగలగాలి. అది ప్రతి ఒక్కరిలోనూ రావాలి తప్పకుండా. అప్పుడే అందరూ కూడా ఈ మార్గంలో వెళ్ళగలుగుతారు. సో ఇది సర్వ సౌభాగ్యదాయిని అని అనుకుంటే సేమ్ అలాగే తర్వాత మళ్ళీ సర్వ అర్థ సాధక చక్ర స్వామిని. మనకి ఈ పంచమావరణ యొక్క దేవత పేరు సర్వార్థ చక్ర స్వామిని, కులోత్తీర్ణ యోగిని. యోగిని దేవత మనకి కులోత్తీర్ణ యోగిని అన్నమాట. సో సర్వ అర్థ సాధక అంటే, అర్థ అంటే సేమ్ ఇందాక అనుకున్నట్టే మన కోరికలు అవ్వచ్చు, మన సంపదలు అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా సాధించేటువంటి శక్తి మనకిస్తుంది, లేదా సాధించేశాము అన్నది మనకి స్ఫురణకు వచ్చేటట్టు చేస్తుంది సర్వార్థ సాధక చక్ర స్వామిని అన్న నామం ద్వారా వచ్చే శక్తి రూపం అన్నమాట. ఎందుకంటే
మనం ఇప్పుడు అర్థం చేసుకున్నది అదే. సర్వసిద్ధిప్రదే అంటే ఇక మనకు కావలసింది లేదు, అన్ని సిద్ధులు పొందేశాము అన్న స్థాయి నుంచి కావలసిందంతా నా దగ్గర ఉంది, చాలా ఉంది, ఇక నాకు అవసరం లేదనే స్థాయి సర్వ సంపత్ప్రదే. దాని ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రీతిపాత్రులు అయ్యేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. మనం ఇందాక అనుకున్నట్టు ప్రపంచం మనల్ని ఆకర్షించటం కాదు, ప్రపంచం మన వైపు ఆకర్షితమయ్యేటట్టు చేసుకోగలగటం అని, అది సర్వప్రియంకరి స్థితి అని అనుకున్నాం. ఆ స్థితికి, ఆ స్థాయికి మన ఆలోచన వెళ్ళగలిగిన తర్వాత, మనం అంతలాంటి సాధన చేసే ఒక సాధకుడు ఆ స్థితికి చేరగలిగిన తరువాత అక్కడ వాళ్ళకి సర్వమంగళకారిణి, అంతా కూడా సర్వమంగళమే జరుగుతుంది. కానీ ఇంకా అమంగళం అన్న దానికి అక్కడ అవకాశం కూడా లేదు. ప్రతిదీ కూడా మంగళం అంటే అన్ని అలానే చూడగలుగుతారు. ఇక వాళ్ళకి చెడు జరగదా, వాళ్ళకంతా మంచి అంటే వాళ్ళు ఎదుగుతూనే ఉంటారా, దిగజారరా, లేకపోతే కింద పడిపోరా అని అంటే ఎక్కుతారు. ఎక్కినప్పుడు ఎలా అయితే వాళ్ళు నేను ఎక్కగలిగాను అనుకున్నారో, పడిపోయినప్పుడు కూడా నేను పడిపోయాను అంతే. ఎక్కడం ఎలా తీసుకున్నారో పడిపోవడం కూడా అలానే తీసుకుంటారనమాట. ఎక్కేటప్పుడు చూసావా నేనే ఎక్కగలిగాను, మీరెవరూ చేయలేదని తక్కువ చులకన చేసి మాట్లాడడం, పడిపోగానే మీరెవరో నన్ను లాగారు కాబట్టి పడిపోయాను, లేకపోతే ఎవరో తోశారు కాబట్టి పడిపోయానని అక్కర్లేని కారణాలు చెప్పడం కాకుండా ప్రతిదీ కూడా మంగళకరమైనదే. దాని అంటే ఎదగటానికి కారణమైనదేదో అది పడిపోవడానికి కూడా అదే కారణం, నాకు సంబంధం లేదు అని అనుకోగలిగిన స్థితి సర్వమంగళకారిణి. సర్వకామప్రదే. సర్వకామప్రదే అంటే ఇక అన్ని కోరికలు కోరుకోవాల్సిన అవసరమే లేదు, నీకంతా ఉంది అన్న స్ఫురణ రావడం అన్నమాట. సర్వ దుఃఖ విమోచని, అటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఏ దుఃఖాలు ఉండవు. అన్నిటినీ సమస్థితిలో ఆలోచించగలిగిన వాళ్ళకి దుఃఖం అనేది ఒకటి కలగాల్సిన అవసరం లేకుండా ఆ శక్తి కాపాడుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక అంటే దేనికి దుఃఖించని పరిస్థితిని వాళ్ళకి మానసికంగా ఏర్పరచడం. సర్వ మృత్యు ప్రశమని, ఇందాక మనం అనుకున్నట్లు కూడా మృత్యువుని ఆహ్వానించగలిగిన స్థితి. మృత్యువు ఎప్పుడు వచ్చినా సరే ఆనందంగా ఇంట్లోకి సాదరంగా తీసుకువెళ్ళగలిగిన స్థితే తప్ప మృత్యువుకి భయపడి రామనుకునే పరిస్థితి అంటే ఈ శరీరం మీద వ్యామోహాన్ని తగ్గించే పరిస్థితి. శరీరం ఉండబట్టే కదా మనకి ఇంకా జీవించి ఉండాలి అని అనిపిస్తుంది. శరీరం మీద ప్రేమ ఉండబట్టి ఈ శరీరంతో ఏ బంధాలనైతే ఏర్పరచుకున్నామో, మనం ఉంటున్న ఇంటి మీదో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదో, మనం చూస్తున్న విషయాల మీదో, ఈ ఆడంబరాల మీదో, ఎటువంటి వాటి మీద అన్నిటి మీద ఒక వ్యామోహాన్ని పెంచుకోవడానికి, ఈ మాయలోనే మనం ఉండిపోవడానికి కారణం ఈ దేహం. కాబట్టి ఈ దేహాన్ని విడవాల్సిన పరిస్థితి వస్తే ఎలా దేహంలోకి వచ్చామో అలా దేహంలో నుంచి విడిపోతాము. ఎందుకంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో ఉన్న 9 నెలలు కూడా ఏమంటారు ఏ బాధా బెంగా లేకుండా ప్రశాంతంగా బ్రతికేస్తుంది. అంతా కూడా తల్లి సరైన ఆహారం తీసుకోవాలి, సరైన జాగ్రత్తలు పాటించాలి. 9 నెలలు సుఖప్రసవం కోసం కావాల్సినటువంటి నియమాలన్నింటినీ సాధన చేస్తూ అలవాటు చేసుకుంటూ ఉండాలి. అటువంటప్పుడే తల్లి బిడ్డకి సరైన చక్కగా ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వగలుగుతుంది. సో అక్కడ తల్లి బాధ్యత. లోపల బిడ్డకు ఆ కష్టమేం లేదు కదా. సో ఈ ప్రకృతి మాతలో ఉన్న ఒడిలో ఉన్న మనందరం కూడా బయటకు వచ్చేసాం, స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అని అనుకుంటాం. కానీ ఈ శరీరంలో బందీలై ఉన్న వాళ్ళం అన్న రియలైజేషన్ మనకు రావాలన్నమాట. సో అది కూడా మనం చెప్పుకున్నాం కదా, సర్వ కామప్రదే, సర్వ మంగళకారిణి, నామాలు సర్వ దుఃఖ విమోచని. సర్వ దుఃఖ విమోచని అంటే అర్థం అక్కడ ఇది కూడా తీసుకోవచ్చు అనమాట. ఆత్మ వేరు, ఆత్మకి స్వేచ్ఛ ఉంది, కానీ ప్రస్తుతం ఈ ఆత్మ ఈ శరీరంలో బందీ అయ్యింది కాబట్టి ఈ కోరికలన్నీ నన్ను చుట్టుముడుతున్నాయి అన్న రియలైజేషన్ రావడం అన్నమాట. అంటే మనం స్వేచ్ఛ ఉన్న జీవుల, స్వేచ్ఛ ఉన్నప్పటికీ కూడా బందీలుగా కూడా ఉన్నాం అన్న రియలైజేషన్ వచ్చినప్పుడు ఆ ఒక కోరికో, ఒక సంతోషం, ఒక బాధ కలగడానికి ఏదైతే రీజన్ ఉందో దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం రాదు, ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. సో ఆ తర్వాత సర్వ మృత్యు ప్రశమని, ఇందాక మనం దాని నుంచి చెప్పుకుంటున్నట్లుగా మనం బందీలుగా మాత్రమే ఉన్నాం. ఎప్పుడైతే ఈ చెర నుండి విముక్తి కలుగుతుందో ప్రశాంతంగా ఎగిరిపోవచ్చు. ఎన్నాళ్ళు పంజరంలో పక్షిలాగా మనం బందీలైపోయి ఉంటాం అని అనుకున్న కలిగిన స్థితి సర్వ మృత్యు ప్రశమని. సర్వ విఘ్న నివారిణి, మనకి మానసికంగా ఆంతరంగికంగా కలుగుతున్నటువంటి విఘ్నాలు మనల్ని చులకన చేస్తూ, అంటే మన సాధనా స్థాయి, మనం చేరగలిగిన స్థాయి చాలా పెద్దది, అటువైపుకి మనల్ని తీసుకువెళ్లకుండా నువ్వు దానికి సూట్ అవ్వవు మనల్ని మన కిందకి లాగేస్తూ మనల్ని డిస్కరేజ్ చేస్తున్నవి ఈ బాహ్య ప్రాపంచిక విషయాలన్నీ కూడా. సో అలాంటి విఘ్నాలన్నిటినీ కూడా తొలగిస్తూ మనం చేరుకోగలం, ఆ ఉన్నత స్థాయికి చేరగలిగినటువంటి కెపాసిటీ మనకి ఉంది అని చెప్పడం
చెప్పడం కోసం ప్రయత్నించేటువంటిది సర్వ విఘ్న నివారిణి అన్న శక్తి. తర్వాత సర్వ అంగ సౌందర్యము, మనకి ఇచ్చినటువంటి అవయవాలన్నిటినీ సక్రమంగా సరైన విధంగా ఉపయోగించగలిగిన వాళ్ళు సర్వాంగ సుందరులు. అది ఎవరైనా స్త్రీలింగమైనా పుల్లింగమైన ఎవరైనా సరే సర్వ అంగ సౌందర్యం వాళ్ళకి అప్పుడే కలుగుతుంది. సర్వ సౌభాగ్యదాయిని. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అంతటి సౌందర్యాన్ని పొందగలిగారో, అంటే అన్నిటినీ సక్రమంగా వాడగలిగారో, వాళ్ళు తప్పకుండా ఒకరికి సహాయం చేయగలుగుతారు, ఇవ్వగలుగుతారు. అది కూడా వాళ్ళ కర్తవ్యమే అనేది వాళ్ళకి బోధపడుతుంది అనమాట. ఇప్పుడు ఎంతో మంది మనకి మార్గాన్ని చూపించిన మార్గనిర్దేశకులు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు. స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కావచ్చు, ఇలా చాలా మంది పేర్లు మనం తీసుకుంటే వాళ్ళకి అది బోధపడింది. వాళ్ళు ప్రపంచానికి ఏం చేయాలి, వాళ్ళు ఏమి ఇచ్చి వెళ్ళాలి అన్న విషయం వాళ్ళకి బోధపడింది. కాబట్టి శంకరాచార్యులు వంటి వాళ్ళు కానివ్వచ్చు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చిన్న వయసులోనే కాలం చేసినప్పటికీ కూడా వాళ్ళు తరతరాలకి తరతరాలు తిన్న తరగని సంపాదన అంటారు చూడండి, తరగని ఆస్తి అని. సో అంతటి ఆస్తిని మనకి ఇచ్చి వెళ్ళారు వాళ్ళు, అలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా. సో అలాంటి గుణం ఎవరికి ఉంటుంది? ఇప్పుడు వాళ్ళ సాధన వాళ్ళ వరకే అట్టి పెట్టేసుకోకుండా శిష్యుల ద్వారా బోధించిన వాళ్ళు కొంతమంది, కొన్ని మార్గాల ద్వారా సూచించిన వాళ్ళు కొంతమంది, పుస్తకాల ద్వారా నిర్దేశించి చెప్పిన వాళ్ళు కొంతమంది, ఇలా ఎన్నో రూపాల్లో మనకి చెప్పి వెళ్ళారు. అది సర్వ సౌభాగ్యత్వం. వాళ్ళు మనకి ఇవ్వగలగడం వాళ్ళకి సర్వ సౌభాగ్యం అయితే, అది మనం పొందగలగడం మనకి సర్వ సౌభాగ్యత్వం. తర్వాత సర్వ అర్థ సాధక చక్ర స్వామిని. ఇందాక మనం అనుకున్నట్లుగా అన్నీ పొందగలిగిన స్థితి, అన్నీ వచ్చేసిన స్థితి. సో తర్వాత కులోత్తీర్ణ యోగిని. ఇది ఒక్కటి నామో ఆఖరి కాపాలని మళ్ళీ ఒకసారి రిపీట్ చేశానండి. సో కుల ఉత్తీర్ణ యోగిని. కులము అంటే ఇక్కడ కుండలిని అనేది మనం ఫస్ట్ నుంచి అర్థం చేసుకుంటూనే ఉన్నాం, లలితలో చెప్పుకున్నా, ఎక్కడ చెప్పుకున్నా. సో కుల ఉత్తీర్ణత అంటే ఏంటి? మనకి పాస్ అవ్వడం కదా. కుల ఉత్తీర్ణ యోగిని అంటే ఇక్కడ పాస్ అవ్వడం అంటే ఏంటి అంటే, ఇంతటి సాధన చేసిన వాళ్ళకి ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ధ్యాన మార్గంలో కూర్చొని ప్రేయర్ చేయాలి, కుండలిలో మనకి ఉన్న ఈ చక్రాలన్నీ ఓపెన్ అవ్వాలి, మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు సహస్రారాన్ని చేరాలి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్థాయి దాకా మన ఆలోచన రాగలిగిందో, ఒక సాధకుడు ఈ స్థాయిని చేరగలిగాడో తన ప్రయాణంలో, ఇక్కడ వాళ్ళకి కుండలిని యాక్టివేట్ అవుతుందట. అందుకని కుల ఉత్తీర్ణ యోగిని. ఇక్కడ కుల యాక్టివేట్ అవ్వడం అంటే ఇక అన్ని ఓపెన్ అయిపోయాయి, నేను ఇంకా అందరికీ అతీతుల్ని, నాకు చాలా శక్తులు వచ్చేసాయి, చాలా సామర్థ్యాలు వచ్చేసాయి, నాకు ఏమీ అవసరం లేదు, నేనే దేవుణ్ణి, ఇటువంటిది కాదు. వాళ్ళకి నిజమైన జ్ఞానబోధ అక్కడ జరుగుతుంది అనమాట. కుల ఉత్తీర్ణ యోగిని, కుండలిని యాక్టివేట్ అవుతుంది. అంటే మూలాధారం నుంచి మన ప్రయాణం సాగుతుంది అని అనుకుంటే, మనం ఇప్పుడు చిన్న చిన్నగా స్వాదిష్టాన చక్రం ఇవన్నీ దాటుకొని అనాహత చక్రం వైపు ప్రయాణం సాగుతుంది అనమాట. పంచమ షష్ఠావరణ అయిపోయేటప్పటికి అనాహత చక్రం వైపుకు వెళ్తాం అనమాట. సో అలా మన స్థాయి పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ కుండలిని యాక్టివేట్ అవుతుంది అన్న విషయం వాళ్ళకు బోధపడుతుంది. అంటే వాళ్ళ కర్తవ్యం ఏంటో ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ధ్యానంలో ఉండే వాళ్ళకి మేబీ కుండలిని యాక్టివేట్ అయింది అన్న విషయం వాళ్ళకి బోధపడచ్చు. సో యాక్టివేట్ అవ్వడం అంటే ఏదో మిరాకిల్స్ జరిగిపోతాయని కాదు. ఈ మధ్య కొన్ని విచిత్రమైనవి నేను చూస్తున్నాను, అందుకని చెప్తున్నాను. సో ఆ మిరాకిల్స్ అనేవి ఏ రూపంలో జరిగాయి అంటే, ఇప్పటి వరకు చాలా మందికి చాలా విషయాల్లో చాలా మిరాకిల్స్ జరిగాయి, అది మనం రియలైజ్ అవ్వలేదని నేను అనుకుంటూ ఉంటాను. ఫస్ట్ నుంచి చెప్తున్నప్పుడు కూడా మనం కొన్ని ఆలోచించినప్పుడు అక్కడ అదే ఎందుకు ఇప్పుడు మనం మనుషుడు అనేవాడు ఎన్నో కోరికలతో ఉంటాడు. మనకి ఎక్కడా తృప్తి అనేది ఉండదు కదా. ప్రతి చోట కూడా ఇంతకు మించి కావాలన్నదే ఏదైనా ఉంటుంది, ఇంకా పై లెవెల్ కావాలి అని. కానీ ఎక్కడో కొన్నిసార్లైనా సరే, ఇప్పుడు 1000 కోరికలు 1,00,000 కోరికలు పెట్టుకుంటే అందులో కొన్ని కోరికలైనా మనం అనుకున్నట్టు జరిగినవి ఉండుంటాయి కదా. ఇప్పుడు 1000 కోరికలు నెరవేరకపోవచ్చు, అందులో ఒక 4-5 కోరికలు, లేకపోతే ఒక 10 కోరికలు, లేకపోతే ఒక 100 కోరికలు అనుకుందాం. అవైనా తీరాయి అని ఒక్కొక్కసారి మనం క్వశ్చన్ చేసుకుంటే, మనం ఇందాక అనుకున్నాం కదా, మనం వచ్చేటప్పుడే కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేస్తాము అని చెప్పేసి. సో అంటే కోరికలు అన్ని పెట్టుకున్నది మన తప్పు. మన స్వభావానికి అనుగుణంగా, మనం చూస్తున్న ప్రాపంచిక విషయాలకు అనుగుణంగా అన్ని కోరికలు మనం పెట్టుకున్నాం. ఏవైతే తీరాయో చూడండి, అవి మాత్రమే మనకు అవసరమైనవి. కాబట్టి అక్కడ అంతవరకే తీరాయి. ఇది పరిపూర్ణత్వం. మనకు కావాల్సిన 1,00,000 కోరికలు తీరితేనే పరిపూర్ణత్వం కాదు. మనకు అవసరమైనవి ఏవైతే ఉన్నాయో అవి మనం అనుకుని, మనకు అవసరం కాబట్టి 2 రకాలుగాను ఫుల్ఫిల్ అయిపోతే చూడండి, నేను అనుకున్నదే జరిగింది, నేను ఇలానే కావాలనుకున్నాను, ఇదే జరిగింది అని ఒక్కొక్కసారి చాలా గట్టిగా దృఢంగా అనిపిస్తుంది.
అప్పుడు అది మనకు అవసరమైంది కాబట్టి అది జరిగింది. అక్కడ కేవలం మనకు జరిగింది ఇది ఒక్కటే నేను అనుకున్న జరిగింది, ఇంకేవి జరగలేదని అక్కడ మళ్ళీ మనం నిరుత్సాహపడకూడదు అనమాట. సో మనకి ఏది అవసరమో అదే జరుగుతుంది అనేది మనం బలంగా దృఢంగా నమ్మాలి. మనం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా ఒక్కొక్కసారి మనకు అది అవసరం లేకపోతే జరగకపోవచ్చు. మనం ఏ ప్రయత్నం చేయకుండానే ఒక్కొక్కసారి అన్ని జరిగిపోవచ్చు. ఏది కూడా మన చేతుల్లో ఉండదు కాబట్టి ఏది జరిగినా సరే అది స్వీకరించగలిగిన స్థితి మాత్రమే మనలో ఉండాలి. సో కులోత్తీర్ణ యోగిని ఈ నామం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది అదే అనమాట. కుండలిని యాక్టివేట్ అవుతుంది అంటే ఇక వాళ్ళ కుండలిని వన్స్ యాక్టివేట్ అయింది అంటే స్మూత్ జర్నీ అనమాట. అంటే ఇప్పటి వరకు వాళ్ళు చిన్న చిన్న వాగుల్లో వంకల్లో మన ప్రయాణం ఇలా సాగింది అని అనుకుంటే ఇక్కడి నుంచి డైరెక్ట్ హైవేకి వెళ్ళిపోయాం అనమాట. ఇంకా హైవే నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతామా, ఎలా వెళ్ళిపోతామా సహస్రాన్ని చేరడానికి అని అన్నది ఇక్కడి నుంచి మళ్ళీ ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తామో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇలా పంచమావరణ దేవతా శక్తి రూపాలని అర్థం చేసుకోవచ్చు అన్నది నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నించాను. దీనివల్ల నేను కూడా చాలా తెలుసుకున్నాను. కానీ ఇవన్నీ ఒకసారి ఆలోచించుకున్నప్పుడు నిజంగా ఎవరికి వారం మనం ప్రశ్నించుకోగలిగితే ఇప్పుడు ఏవైతే చెప్పుకుంటూ వచ్చామో చాలా విషయాలు నిజంగా మనం అనుకున్నవే అనుకున్నట్టు ఇలానే జరుగుంటాయి, మనకి నిజంగా ఇదే కదా జరిగింది అని మనం చాలాసార్లు క్వశ్చన్ చేసుకోవచ్చేమో అని నాకు అనిపించింది అనమాట. ఓకేనా. శ్రీమాత్రే నమః.